అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో డైరెక్టర్, ప్రొడ్యూసర్, షెఫ్, రెస్టారెంటర్ ఆయన కూచిపూడి వెంకట్ గారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హలో సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. అయితే ఏంటి ఇన్ని డైమెన్షన్స్? ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, షెఫ్, రెస్టారెంటరు, ఈ పోస్ట్ లాక్డౌన్ ఇంకో డైమెన్షన్ ఏదైనా చూపే ఉద్దేశంలో ఉన్నారా? ఇన్ని డైమెన్షన్స్కి ఇన్స్పిరేషన్ ఏంటి? సో బేసిక్లీ అంటే ఏది ఇంట్రెస్ట్ కలిగిస్తే అది చేయటం అనేది నా మెంటాలిటీ అండి ఫస్ట్ నుంచి కూడా. ఇష్టం ఉన్న పని చేసి నమ్మిన పని కంటిన్యూ చేయొచ్చు. ఇది వర్క్ అవుతుంది, ఇది బాగుంటుంది అనేది చేస్తూ వెళ్ళాను. సో ఇన్ ద ప్రాసెస్లో ఐ డిడ్ మెనీ థింగ్స్. చాలామంది మనం అబ్జర్వ్ చేస్తుంటే ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని మొదలుపెట్టి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంత మొనాటనస్గా అనిపించి నెక్స్ట్ అగైన్ వేరే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందేమో, లేదంటే ఆ ప్రాసెస్లో ఏదైనా ఇంట్రెస్ట్ వస్తే చేస్తారు. మీరు ఈ నాలుగిటికి అంటే షెఫ్ అండ్ రెస్టారెంటర్ అనేది కామన్ థింగ్, ప్రొడ్యూసర్ అండ్ సినిమా అనేది కామన్ థింగ్, డైరెక్టర్ అనేది కామన్ థింగ్. బట్ దీని నుంచి దీనికి షిఫ్ట్ అయ్యారు, మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఇంకా వేరే దానికి షిఫ్ట్ అయ్యే ఉద్దేశం. సినిమా అనేది ఫస్ట్ లవ్ అండి ఇప్పటికీ కూడా. ఓకే. సో సినిమా అనేది మెజారిటీ ఆఫ్ మై లైఫ్. నా చిన్నప్పుడు తెలిసినప్పటి నుంచి నాకు నథింగ్ ఎక్సైటెడ్ మీ మోర్ దెన్ సినిమా. అండ్ సినిమా ఒకటి ఎంటర్టైనింగ్ పీపుల్ అండి బేసిక్. సో దానికి లింకప్ అయ్యే సిచ్యువేషను, లింకప్ అయ్యే జనరల్గా పీపుల్ ఎంటర్టైన్ చేయడం, ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బేసిక్గా. ఒక కథ చెప్పినా, ఒక సినిమా చెప్పినా, ఒకటి ఏదైనా చెప్పినా, ఒక జోక్ చెప్పినా, అదే ఎక్స్టెండెడ్గా ఒక గ్యాదరింగ్ ఆర్గనైజ్ చేసిన, ఒక డిన్నర్ పార్టీ, ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్. సో నా లైఫ్ అంతా చూసినా కూడా ఇట్ విల్ బి లైక్ ఆల్మోస్ట్ లైక్ ట్రయింగ్ టు ఎంటర్టైన్ పీపుల్. అంటే ఒక పర్సన్ ఎంటర్టైన్ చేసి మీరు చేసింది బాగుంది, అది జోక్ బాగుందో, లేకపోతే సినిమా బాగుందో, సాంగ్ బాగుందో, లేకపోతే ఫుడ్ బాగుందో, బేసిక్లీ ఐ లైక్ దట్ అండి. ఐ లైక్ టు డూ వాట్ పీపుల్ లైక్. మీ బాల్యం అంటున్నారు. నా క్యూరియాసిటీ ఏంటంటే కూచిపూడి అనే పదం వింటే అందులో ఒక ఏన్షియంట్ వైబ్రేషన్ వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది కూచిపూడి అనేది నా ఇంటి పేరు అని మీకు ఊహ తెలిసిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఐ ఫెల్ట్ హ్యాపీ అండి. అందరికి కొంతమందికి కొద్దిగా మంచి ఇంటానికి బాగున్న పేర్లు ఉంటాయి. సో ఐ ఫీల్ లక్కీ దట్ ఐ హ్యావ్ అ గుడ్ సర్ నేమ్, అంతే, వేరే ఏం లేదు. అంటే దానివల్ల ఐడెంటిటీ వల్ల మీకు ఆ కూచిపూడి అనే దానివల్ల ఐడెంటిటీ వచ్చిన సందర్భాలు ఉంటాయి నాకు తెలిసి. ఫ్రెండ్స్లో ఎక్కడో ఎన్న పేర్లో ఉంటుంది కాబట్టి. సో నోన్ ఫెమిలియర్ డ్యాన్స్ ఫామ్ కదండి. సో చాలామందికి ఏదో ఫెమిలియారిటీ ఉంటుంది. అవును, కరెక్ట్. ఆ ఫెమిలియారిటీ డెఫినెట్గా నాకు అడ్వాంటేజ్. మేబీ ఆ కూచిపూడి రిలేటెడ్ ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చారని ఎవరైనా మిమ్మల్ని చాలామంది అడుగుతారండి. దే ఆస్క్ మీ బికాస్ అగైన్ మీరు మీది ఆ ఊరా, లేకపోతే మీకు దానికి ఏమైనా లింక్ ఉందని. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ఐ హావ్ నథింగ్ టు డూ విత్ డ్యాన్స్, నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్, ఇట్ హ్యాపన్ టు బి మై సర్ నేమ్, అంతే. అయితే కూచిపూడి వెంకట్ గారు ఆర్జీవిని, లేదంటే మణిరత్నం గారిని, నగేష్ కుక్నార్ గారిని, లేదంటే మన శేఖర్ కమల, ఇలాంటి వాళ్ళందరూ సెల్ఫ్ మేడ్ డైరెక్టర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా డైరెక్ట్ చేయగలను అనే ఉద్దేశంలో సెల్ఫ్ మేడ్ డైరెక్టరా, లేదు అని అంటే మీకు వేరే రీజన్స్, లేదంటే దాని వెనకాల స్టోరీ ఏమైనా ఉంది? చాలామందిని ఐ మీన్ లైక్ ఈ మీరు చెప్పిన డైరెక్టర్స్ అంతా కూడా వెరీ ఒరిజినల్గా వాళ్ళ సొంతంగా డైరెక్టర్ అయిన వాళ్ళే. నాకు డైరెక్షన్ చేయాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై మెనీ డైరెక్టర్స్ అండి. బాలచంద్ర గారు కానీ, కె విశ్వనాథ్ గారు కానీ, వంశీ గారు కానీ, భారత్ రాజా గారు కానీ, మహేంద్రన్ గారు కానీ, సో మెనీ డైరెక్టర్స్ అండి. ఒక డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ అవ్వాల, జంజాల్ గారు, సో అలాగే రామ్ గోపాల్ వర్మ గారు, ఇలాగా మెనీ డైరెక్టర్స్ అండి. ఈవెన్ నవ్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై సీ సమ్ ఫిల్మ్స్. సో ఇన్స్పిరేషన్ చాలామంది సినిమాలు నచ్చి నేను కూడా సినిమా తీద్దాం అనే ఉద్దేశంతో వచ్చాను. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇలాగా ఒక అసిస్టెంట్ కింద వర్క్ చేసి, లేకపోతే ఒక అప్రెంటిస్ కింద వర్క్ చేసి రెగ్యులర్ ఫార్మాట్లో నా ఫ్రెండ్స్ చాలామంది డైరెక్టర్స్ అయ్యారు. సో అదే ఫార్మాట్లో కూడా నేను కూడా వద్దామని అనుకున్నాను. అండ్ వెన్ ఐ డిసైడ్ టు డైరెక్ట్. బట్ అది కాకుండా ఇది కాదు, నువ్వు డైరెక్ట్ చేయొచ్చు అని నాకు చెప్పింది రామ్ గోపాల్ వర్మ గారు అండి. డైరెక్ట్ చేయొచ్చు అని చెప్పి మీరు డైరెక్షన్ చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాల్సిన అవసరం లేదు అనే పాయింట్ చెప్పింది మాత్రం ఆయనే. అంటే ఒక అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మీ ఇద్దరు ఒక ఫ్రెండ్షిప్ అట్లా? అసోసియేషన్ లేదండి, నాకు అసలు ఆయన పరిచయం ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చెప్పింది ఇది. ఓకే. నాకు ఆయన తెలుసు, ఆయనకి నేను తెలియకపోవచ్చు. బట్ కృష్ణవంశీ ఆయన మా రూమ్మేట్ అండి. సో ఆయన ద్వారా ఐ హ్యాడ్ సమ్ యాక్సెస్. సో వెళ్ళి కలిసినప్పుడు అసిస్టెంట్ కింద జాయిన్ అవుదాం అని ఆల్రెడీ అప్పుడు వంశీ వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ కింద చేస్తున్నారు. సో చాలామంది ఆ గ్రూప్ అంతా. ఇట్ వాజ్ ఇన్ శివ టైం, పోస్ట్ శివ, క్షణం జరగక ముందర జరుగుతుంది ఆ టైంలో. సో ఐ ఆల్సో వాంట్ టు బికాస్ నా సర్కిల్ అంతా కూడా దేవర్ లైక్ అప్రెంటిసెస్, అసిస్టెంట్ డైరెక్టర్స్. సో అదే టైంలో నేను కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవుదాం, వీళ్ళ దగ్గర వర్క్ చేసి తర్వాత ఐ కెన్ పర్స్యూ మై ఓన్ థింగ్. బట్ ఐ హ్యాడ్ మై స్టోరీస్ క్లియర్. సో అదే రామ్ గోపాల్ వర్మ గారిని కలిసినప్పుడు వెన్ హీ టోల్డ్ మీ అబౌట్ స్టోరీ ఉందని అడిగితే ఐ హ్యావ్ మెనీ స్టోరీస్ అండి.
ఆర్ యూ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ టెల్ మీ అ స్టోరీ అన్నాడు. టెల్ ద స్టోరీ టు ద పబ్లిక్ అంటే ఎస్ సార్. సో వెన్ యూఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ నరేటింగ్ ద స్టోరీ యూఆర్ రెడీ టు డైరెక్ట్ అన్నాడు. ఇప్పుడు మీరు అడిగిందేమో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతానని అడిగారు క్వశ్చన్, ఆయన ఏమో స్టోరీ ఉందంటే ఉందని చెప్పారు. వన్ థింగ్ అండి, ఆయన ఏ ఇంటెన్షన్తో చెప్పాడు నాకు తెలియదు. నాకు కనెక్ట్ అయిన థింగ్ ఏంటంటే ఈ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం అనేది పెద్ద టైం వేస్ట్ అనే సంగతి ఆయన లాంగ్వేజ్లో ఆయన చెప్పాడు నాకు. అంటే ఆ టైంకి మీకు ఏమనిపించలేదా అవాయిడ్ చేయాలని చెప్పి ఇట్లా చెప్పుంటాడని? ఏమన్నాడు, ఒక థాట్ ఉంది కానీ నాకు ఐ టుక్ హిజ్ వర్డ్ దెన్ వేరే నెగిటివ్ డైరెక్షన్ కంటే. ఆయన ఏ ఇంటెన్షన్తో చెప్పారు నాకు ఇప్పటికీ ఐడియా లేదు. ఈ రోజు ఏమనుకుంటున్నారు? ఆ రోజు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుంటే నాకు ఎలా ఉండేది అని ఒక ఏమైనా ఎప్పుడైనా సరే రిగ్రెట్స్ కానీ? అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుంటే డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ హావ్ బీన్ కూచిపూడి వెంకట. మీ లైఫ్ టైం అంటే లైఫ్ టైం డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ బీన్ సంబడి ఎల్స్. అంటే సంబడి ఎల్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీరు చెప్పేది? ఎవరో ఒకరికి రెప్లిక్ అయ్యేవాడిని, ఎవరికో ఒకరికి డూప్లికేట్ అయ్యేవాడిని, ఒరిజినల్గా ఉండేవాడిని కాదు. మేబీ వర్మ గారికి డూప్లికేట్ అయ్యేవాళ్ళు ఎవరైనా కానీ. వర్మ గారి దగ్గర పని చేస్తుంటే మేబీ ఆయనతో 2-3 సినిమాలు పని చేస్తుంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ లైన్ ఆఫ్ థాట్లో ట్రావెల్ అయ్యేవాడినేమో. ఇప్పుడు ఎవరి లైన్ ఆఫ్ థాట్లోనే ట్రావెల్ అవ్వట్లా. నాకున్న నా అనుభవాలు, నా ఎక్స్పీరియన్సెస్, నా సబ్ కాన్షియస్ థింగ్స్ నాకు గుర్తున్నాయి, అన్నీ కూడా నాకు ఇన్స్పిరేషన్ ఈరోజు. అంటే ఆ రోజు ఆర్జీవి గారు ఏదైతే మీరు నీ కథ ఉంటే డైరెక్ట్ చేసి అని చెప్పారో, వెంకట గారి దగ్గర ఉన్నది మొదటి సినిమా కథ అది? లేదండి, అప్పుడు ఐ హ్యావ్ మెనీ అదర్ స్టోరీస్. అంటే మీరు ఆల్రెడీ అప్పుడు డెబ్యూ అయింది ఆ సినిమా, మొదటి సినిమా? అవును, డెబ్యూ అయింది ఆ సినిమా, బట్ ఐ హ్యావ్ మెనీ స్టోరీస్ అండి. ఆ సినిమా తీసే అవకాశం వచ్చింది అంతే. ఏంటి ఇప్పుడు మొదటి సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఎవరి దగ్గర వర్క్ చేయలేదు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకుందాం. ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనేది పక్కన పెడితే, సెకండ్ మూవీ వచ్చేసరికి ఇంకా రిస్కీ థింగ్ ఏదంటే 40+, జాన్ అప్పారావు 40+, అది కూడా భగవాన్ని మెయిన్ లీడ్ కింద పెట్టి. అంటే ఆ కథ అటువంటిదండి. కథ చూసి భగవాన్ గారిని కానీ భగవాన్ గారిని అనుకుని ఆయన కోసం కథ రెడీ చేయలేదు. ఆఫ్ కోర్స్ మరి అలాంటప్పుడు ఈవెన్ ఐ హ్యాడ్ ప్లాన్స్ టు అప్రోచ్ జగపతి బాబు గారు, కానీ అగైన్ ఐ వాస్ థింకింగ్ మళ్ళీ ఆయన ఆల్రెడీ హీరోగా చాలా సినిమాలు చేశారు. హీ హ్యాస్ అన్ ఇమేజ్, ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ నుంచి ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎనీ ఆర్టిస్ట్కి. వన్స్ కొత్తగా ఉన్నప్పుడు కొత్తగా ఉంటుంది. వన్స్ పీపుల్ లైక్ వన్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్ అండ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత ఆ ఆర్టిస్ట్ మీద, ఆ హీరో మీద ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ డెవలప్ చేసుకుంటారు పబ్లిక్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ దట్ అండ్ బికాస్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్కి కొద్దిగా క్లోజ్గా వెళ్ళి చిన్న వేరియేషన్ చేస్తే ఓకే, కానీ టోటల్గా చేయాలనేది పెద్ద రిస్క్ అవుతుంది. నచ్చొచ్చు, ఏంటి వెరైటీగా చేసాడని నచ్చొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ప్రాసెస్లో, ఆ ట్రావెల్ ప్రాసెస్లో రిస్క్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారో చేయరో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవరైతే ట్రై చేయకుండా డైరెక్ట్గా కృష్ణ భగవాన్ గారికి అనుకున్నానండి జగపతి గారిని అప్రోచ్ అవుతాం. అది మీరు అనుకున్నారు, బట్ వెళ్ళి కథ చెప్పడం, నెరేట్ చేయడం కానీ లేదంటే అప్రోచ్ అవ్వడం కానీ అయితే చేయలేదు. ఐ మేక్ క్విక్ డెసిషన్స్ అండి. ఎక్కువసేపు నాంచను చేస్తామంటే చేద్దాం, ఒక బిలీవ్ చేశాను అనుకోండి, మళ్ళీ సెకండ్ థాట్ ఉండదు. ఓకే, అయితే సిమ్రన్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? కృష్ణ భగవాన్ హీరో అండ్ సిమ్రన్ హీరోయిన్. సిమ్రన్ కంటే ముందర మందిరా బేడి గారిని అప్రోచ్ అయ్యాను. కథ కూడా చెప్పాను. ఐ అప్రోచ్ తబ్బు గారిని కూడా అప్రోచ్ అయ్యాను. నా ఫ్రెండ్ కోన వెంకట్ ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే ఐ మెట్ హర్ అండ్ నెరేటెడ్ ద స్టోరీ టు మందిరా బేడి. షీ వాజ్ ఇంట్రెస్టెడ్. తర్వాత తబ్బు గారిని ముందరే కలిశాను, బట్ షీ డింట్ షో మచ్ ఇంట్రెస్ట్. తర్వాత షీ లైక్ ద స్టోరీ చేస్తూ ఉంది. తర్వాత సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ వన్ ఫైన్ డే షీ సెడ్ షీల్ డూ అ సాంగ్ బట్ షీ కాంట్ డూ ద మూవీ అని ఆవిడ. నా ఫ్రెండ్ ఒక ఆయన మ్యాంగో మీడియా రామ్, సో ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ చిన్నప్పటి నుంచి. సో అక్కడ ఈ సజెస్టెడ్ వై డోంట్ యూ అప్రోచ్ సిమ్రన్ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. దే వర్ ఇన్ ద సేమ్ యాక్టింగ్ స్కూల్ బిఫోర్. ఓకే, సో అప్పుడు ఒకసారి పరిచయం అయింది. తర్వాత ఆల్ ద ఇయర్స్ నా అసిస్టెంట్ డైరెక్షన్ ట్రయల్స్లోనే షీ వాజ్ అ బిగ్ స్టార్. సో అప్పుడప్పుడు కలవటం, మాట్లాడటం అలా జరిగింది. కానీ అప్పుడు ఆ పరిచయం బేస్ చేసుకుని రామ్ కూడా రికమెండ్ చేస్తే దాన్ని వెంటనే అప్రోచ్ అండ్ ఆమె చేస్తానని చెప్పింది. అయితే సినిమాల కంటే ముందు ఏంటి రాజమండ్రి, గుంటూరు, హైదరాబాదు, చెన్నై అండ్ యుఎస్ఏ ఏంటి ఇన్ని, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కెరీరా? లేదంటే లేదండి, గుంటూరు అంతా ఎడ్యుకేషన్, తర్వాత వైజాగ్ కూడా ఎడ్యుకేషనే, చెన్నై కూడా ఎడ్యుకేషనే. చెన్నై వెళ్ళింది మూవీస్కి క్లోజ్గా ఉందామని చెప్పి. సో మా రిలేటివ్స్, అంకుల్స్, ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు అక్కడ. సో సినిమా అంటే చెన్నై అంటే దగ్గరికి వచ్చానన్న ఫీలింగ్. సినిమా చేస్తాను లేదు తెలిపి ఐ వాంట్ టు స్టే క్లోజ్. అంటే ఐఎమ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ అండి. సినిమాలో బాగా అట్రాక్టివ్ థింగ్ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ సినిమా ఈజ్ అట్రాక్టివ్ టు మీ. హోల్ ప్రాసెస్, క్రియేటివ్ ప్రాసెస్, యాక్టింగ్, డైరెక్షను, తర్వాత ఆ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అండి.
ఏంటంటే ఒక ఐడియాని లైఫ్లోకి తీసుకొచ్చే ప్రాసెస్ అది 24 క్రాఫ్ట్స్. సో ప్రతి క్రాఫ్ట్లో కూడా రైట్ టు డబ్బింగ్ టు రీ రికార్డింగ్ కానీ ఎండింగ్ వరకు ఆ ఎంటైర్ ప్రాసెస్ అంటే ఇష్టం అండి. ఐఎమ్ నాట్ అట్రాక్టెడ్ టు ది గ్లామర్ ఆఫ్ ది స్టార్స్ అండ్ ఎనీథింగ్. ఆ నార్మల్ ఒక ఐడియా లైఫ్కి రావడం అనేది ప్రాసెస్ చాలా ఇంట్రెస్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ అట్రాక్టెడ్ మీ టు సినిమా. అండ్ మ్యూజిక్ నెంబర్ ఆఫ్ ఎవ్రీ క్రాఫ్ట్ అండి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ పీపుల్ కలిసే ఒక ప్లేస్ సినిమా. అయితే మీరు ఎక్కడ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు, మరి ఆ లీజర్ టైం ఏం చేసేవాళ్ళు? ఎంతకాలం మీరు ట్రయల్స్ సినిమా చూడటం, సినిమా తీయడానికి ప్రయత్నం చేయటం, సినిమా గురించి డిస్కస్ చేయటం, ఈ సినిమా ఎలా చేస్తుంటే బాగుంటుంది అనేది అనాలిసిస్ చేయటం, ఎందుకు ఈ సినిమా వర్క్ అయింది, ఎందుకు సినిమా వర్క్ అవ్వలేదు, ఈ స్టడీ సరిపోయింది. ఎక్కువగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్న వాళ్ళందరూ కూడా వరల్డ్ సినిమా చూస్తారు. వరల్డ్ సినిమా చూసేసి అందులో ఇన్స్పిరేషన్ వస్తుంది, లేదంటే ఒక సీన్ నచ్చితే వాటన్నిటిని నోట్ చేసుకొని సినిమా తీయడానికి ఎక్కువగా నోట్ చేసుకోనండి. నాకు సబ్ కాన్షియస్ ఇన్స్పిరేషన్ చాలా ఉంటుంది. నోట్ చేసుకుని ఆ సీన్ యాస్గా పెట్టాలి, లేకపోతే ఆ సినిమా తీయాలని పెద్ద ఇంట్రెస్ట్ నాకు ఉండదు. ఐ వాంట్ క్రియేట్ ఇట్ ఒరిజినల్. అంటే నేను చూసిన ఒక సీన్ కానీ, నాకు జరిగిన ఇన్సిడెంట్ కానీ, నేను చదివిన న్యూస్ ఆర్టికల్ కానీ, దాంట్లోంచి ఇన్స్పైర్ అయ్యి ఇది ఇలా కథగా చేస్తే ఎలా ఉంటుంది, దీంట్లో డ్రామా మిక్స్ చేసి క్యారెక్టర్స్ పెడితే ఎలా ఉంటుంది, ఈ యాంగిల్లో ఆలోచిస్తాను. సో ఎనీథింగ్ క్యాన్ ఇన్స్పైర్ మీ టు మేక్ అ మూవీ. మిమ్మల్ని మొదటి సినిమాకి ఏది ఇన్స్పైర్ చేసింది? జానపరావు 40+ మీకు ఆ పాయింట్కి ఏది ఇన్స్పైర్ చేసింది? మొదటి సినిమా అనేది నాకు నచ్చిన పాయింట్, దాంట్లో ఒక లవ్ స్టోరీ తీద్దామని అయితే నేను స్టార్ట్ చేయలేదు సినిమా. నాకు కిక్ పాయింట్ ఏంటంటే దాంట్లో ఒక నార్మల్ కపుల్, ఒక ఇండియన్ సిచ్యువేషన్లో, ఈ బ్యాక్డ్రాప్లో ఒక 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 మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక రిచ్ గాయని కలవటం, అదే రోజు పెళ్లి చేసుకుంటాం అనేది ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అది రియలిస్టిక్. ఆర్టిఫిషియల్గా అంటే డ్రీమ్లో ఏదైనా జరగచ్చు, బట్ రియాలిటీ లైఫ్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇది పాసిబిలిటీ చేయటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. దీన్ని పాసిబిలిటీ చేయడానికి దట్ వాస్ ది ఇన్స్పిరేషన్. ఇది ఇంపాసిబుల్, దీన్ని పాసిబుల్ చేయడమే ఆ సినిమా తీయడానికి కారణం. సో దానికి అమ్మాయి అబ్బాయి కాబట్టి ఒక లవ్ స్టోరీ ఉండాలి, కాబట్టి దానికి ఒక లవ్ స్టోరీ తయారు చేశాను. అంతేగాని ద కిక్ పాయింట్ వాస్ ఇంపాసిబుల్ పాసిబుల్ అవటం. అండ్ ఇంకోటి నాకు బాగా ఎక్కువ బిలీఫ్ ఉన్న పాయింట్ అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఎనీ మినిట్ టు ఎనీ వన్. అది నేను బాగా నమ్ముతానండి. ఐ డోంట్ బిలీవ్ గాడ్ యాజ్ మచ్, బట్ ఈ పర్టికులర్ పాయింట్ లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ అండి. ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఎనీ మినిట్. కోరికలు చాలా ఉంటాయి, ప్లాన్స్ చాలా ఉంటాయి, ఒక డైరెక్షన్లో ట్రావెల్ అవ్వాలని అన్ని డిజైన్ అంతా బాగుంటుంది పర్సనల్గా. బట్ జరిగేటప్పుడు మీ కంట్రోల్లో ఉంటుంది అనుకుంటాం, కానీ ఏది ఉండదు అనేది నేను నమ్ముతాను. సో ఆ సినిమాలో కూడా సీతారామ శాస్త్రి గారు అద్భుతమైన పాటలు రాశారు. ఆ సినిమా టైటిల్ సాంగే చెప్పుద్ది స్టోరీ అంతా. రోజు అన్నది ఎలాగైనా స్టార్ట్ అవ్వచ్చు, ఎలాగైనా ఎండ్ అవ్వచ్చు అని. సో అది నేను బాగా బిలీవ్ చేస్తున్నాను. సో సర్ప్రైజ్ నాకు పెద్ద ఉండదు. సడన్గా ఏదన్నా గుడ్ న్యూస్ రానివ్వండి, బ్యాడ్ న్యూస్ రానివ్వండి, ఫోన్ వచ్చింది, దాంట్లో ఒక అద్భుత న్యూస్, ఐల్ బీ హ్యాపీ. గుడ్ న్యూస్కి హ్యాపీగా ఉన్నాడు ఎవరు ఉండరు, డెఫినెట్గా ఎక్సైట్ అవుతాను, ఐ ఫీల్ హ్యాపీ. బ్యాడ్ న్యూస్ వచ్చినా కానీ ఐ టేక్ ఇట్ జస్ట్ లైక్ దట్. ఎందుకంటే ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్, ప్రయత్నం చేస్తాను. నేను ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఉన్నాను. ఆ సిచ్యువేషన్కి నేను రియాక్ట్ కూడా కాలేను. దానివల్ల ఏం బెనిఫిట్ లేనప్పుడు, ఏమీ ప్రోగ్రెసివ్ బెనిఫిట్ కంటే ప్రోగ్రెసివ్ థింగ్, నథింగ్ పాజిటివ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ సెడ్ ఓకే. అది అట్లాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో అంటే అన్నిటికంటే పోల్చుకుంటే అలాంటి మేజర్ సిచ్యువేషన్ ఏముంది? ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అంటే మీరు నెక్స్ట్ ఏం చేయలేను, ఏమి చేయలేని థాట్ ఎప్పుడు లేదన్న నాకు. ఫెయిలియర్స్ అంటే అట్లీస్ట్ ఆ ప్రాబ్లమ్ని నాకు సొల్యూషన్ అనేది దొరకదు అన్న సందర్భం ఎప్పుడైనా వచ్చింది అంటే మూవ్ ఆన్ అవుతారు, అది వేరే విషయం. ఏంటి వచ్చిందా లేదని తీసుకుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక మనిషికి నాకు వచ్చిన ఇష్యూ కానీ, నాకు వచ్చిన ప్రాబ్లం కానీ ఇంకో మనిషికి వస్తే అతను టోటల్గా ఫ్రీజ్ అయిపోయి ఇంకేం చేయలేమని టోటల్గా బ్రెయిన్ వర్క్ చేయడమే మానేయచ్చు. కరెక్ట్. ఓకే, నాకేంటంటే అసలు నాకు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ థాట్ ఉండదండి. ఈ ఓవర్ ద ప్రాసెస్ లైఫ్ జర్నీలో మీకు ఈ థాట్ మొదలైంది అంటే అలవాటు అయిందా, లేదంటే ఫస్ట్ నుంచి ఓకే భయం లేదండి ఫస్ట్. అదే వర్మ గారు ఇన్స్పిరేషన్ అన్నప్పుడు చాలా మందికి భయం లేదు, చేయగలని కాన్ఫిడెన్స్ ఉంది. ఫెయిలియర్స్ వస్తాయి, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. అంటే ఫెయిల్యూర్స్ కొన్నిటిని కొన్ని రకాలుగా తీసుకోవాలి. ఇప్పుడు మూవీ ప్రొడక్షన్ అనేది అంత ఆషామాషి కాదు. మనీ ఒకసారి పోయింది అని అంటే మళ్ళీ అగైన్ మనం మనీ సంపాదించి మళ్ళీ ఒక మూవీ తీయాలి అని అంటే ఈవెన్ ఇండస్ట్రీలో కూడా చాలామంది మన దగ్గరికి రాని నేను పరిస్థితి, ఎందుకంటే అప్పుల్లో ఉన్నారో లేదంటే డబ్బులు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి కాబట్టి ఎవరు దగ్గరికి రానివ్వరు. డేట్స్ అడిగినా సరే బాధల్లో ఉన్నారు కాబట్టి డేట్స్ అడుగుతున్నాడు, ఇంకేం సినిమా తీస్తారులే అనుకుంటారు.
అలాంటి క్రైసిస్ని హ్యాండిల్ చేయటం అంటే అంత ఈజీ కాదు కదండి. మీరు అన్నట్లు నేను ఏది అంత సీరియస్గా తీసుకోను అనుకోవచ్చు, కానీ డే ఇన్ అండ్ డే అవుట్ చూస్తే మనీ ఫ్లోయే ఉండాలి ఎక్కడ చూసినా. రిలేషన్స్ కూడా మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అయిన సందర్భం కదా. సార్ దట్స్ గుడ్ సార్. అని ఏంటంటే వెన్ యూఆర్ టాలెంటెడ్ అండ్ వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ యూ హ్యావ్ అ ప్లాన్, ఏది స్టాప్ అవుతుంది మీకు, డజంట్ స్టాప్. ఇప్పుడు ఒక కథ తయారు చేసుకున్నాడు ఒక అతను, ఎవరన్నా 100 మంది రిజెక్ట్ చేశారు, అతను ఏమనుకోవాలి, ఫెయిలియర్ అనుకోవాలా లేకపోతే అతను చూసి తక్కువ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఒక ఎక్కడో చోట ఒక ఫైనల్గా స్టోరీ అప్రూవ్ చేసుకుని సినిమా తీస్తాడు, సక్సెస్ అయింది. వాట్ యూ కాల్ ఇట్? ఆబ్వియస్లీ సక్సెస్తో క్వాంటిఫై చేస్తారు కాబట్టి సక్సెస్ అనే. ఒక ఫెయిల్యూర్లో ఉన్న అతను కథ తయారు చేసుకున్నాడు, కథ తయారు చేసుకుని చాలా మంది తిరుగుతున్నాడు. 1 year తిరిగాడు, 2 years తిరిగాడు, 3 years ఎవరు వల్ల థర్డ్ ఇయర్లోనూ 4th yearలోనూ అతనికి అవకాశం దొరికింది, ఆ సినిమా తీశాడు, అది హిట్ అయింది. దాన్ని ఏమంటారు? ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళు ఫెయిల్యూర్ కింద చూస్తాం. అదేనండి. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే కథ రాశారో అతను అడుగుతారండి, అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? అతను బిలీవ్ చేశాడు, ఓకే, మీరు బిలీవ్ చేయాలా, అతను చెప్పిన అతను బిలీవ్ చేయాలా, బిలీవ్ చేసే అతని కోసం వెతుక్కుంటాడు అతను, అంతే. ఫైనల్గా బిలీవ్ చేస్తే అతను దొరికాడు, తీశారు, ఆడింది. అయితే మీలా ఫైనాన్షియల్లీ ఎంతో కొంత బ్యాకప్ ఉండి ఫెయిల్యూర్ వచ్చినా తట్టుకోగలిగిన కెపాసిటీ చాలామందికి ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆ బ్యాకప్ లేకుండా చాలామంది ఉంటారండి. కథలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, 10 మంది దగ్గరికి వెళ్ళేంత యాక్సెస్ ఉంటుంది, వెళ్తారు, చెప్తారు, బట్ ఎక్కడ కూడా యాక్సెప్టెన్స్ రాదు. ఎందుకని రాదో మనకి తెలియదు, ఫేట్ అయి ఉండొచ్చు. బట్ అట్లాంటి వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర మనకి సినిమా పర్సివరెన్స్ అండి. ఇప్పుడు ఒక పని పట్టుకుంటే అది మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనం ప్రేమించుకోవాలి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అవి వదులుకోకూడదండి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీకు సిచ్యువేషన్ బాగుందా బాగాలేదా అనేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ స్ట్రాంగ్ విల్ అండ్ విల్, లేకపోతే ఎవరికైనా కరెక్టే. కానీ కూచిపూడి గారు లాంటి, వెంకట్ గారు లాంటి సిచ్యువేషన్స్ అందరికీ ఉండవు కదా. అంటే మీరు ఒక చిన్న కరెక్షన్ అండి, నాకేదో ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అనే అంత కంఫర్ట్ జోను లేకపోతే అన్లిమిటెడ్ మనీ అయితే నా దగ్గర లేదు. దట్స్ అ మిత్. ఓకే, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, చాలా డబ్బులు సంపాదించాను, చాలా డబ్బులు అంటే మొదటి సినిమానే ప్రొడ్యూస్ చేశారు అని అంటే వేరే విషయం. సో ద థింగ్ ఇస్ దట్స్ నాట్ ద పాయింట్ అండి, దట్స్ నాట్ ద పాయింట్. మన యాటిట్యూడ్లో ఉండాలి కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు అడిగారు జానపర 40+ సినిమా తీయడానికి ఏంటి. ఇప్పుడు ఆ సినిమా వీ డిడ్ ఫ్యాంటాస్టిక్ బిజినెస్. ఏది ప్రీ రిలీజ్ విపరీతమైన క్రేజ్ ఉంది ఆ సినిమాకి, అన్ని రకాలుగా అన్ని డిస్ట్రిక్ట్స్ బిజినెస్ చేసాం అండ్ వీ గాట్ వెరీ గుడ్ శాటిలైట్ రైట్స్. ఒక సినిమా ఒక క్రేజ్ ఉంది, విపరీతమైన ఓపెనింగ్తో ఓపెన్ అయిన సినిమా. సో ఇవన్నీ కూడా నేను విజువలైజ్ చేయగలిగాను ముందరే. సో అది బిలీఫ్ అంటే మరి ఐ బిలీవ్డ్ ఇట్ హ్యాపెండ్. సో కమర్షియల్గా సినిమా కంటెంట్ పీపుల్కి నచ్చిందా లేదా అనేది దట్స్ అ డిఫరెంట్ డిస్కషన్ ఆల్టుగెదర్. వాజ్ ఐ ఏబుల్ టు మేక్ అ ఫిల్మ్ ఆర్ నాట్? ఐ వాజ్ ఏబుల్ టు మేక్ అ ఫిల్మ్ కంఫర్టబుల్లీ అండ్ మార్కెట్ ఇట్ అండ్ సెల్ ఇట్ అండ్ మేక్ మనీ ఆన్ ఇట్. సో ఆ ప్రాసెస్ పార్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఐ వాజ్ సక్సెస్ఫుల్. యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఆ సినిమా చాలా మందికి నచ్చకపోయి ఉండొచ్చు. దట్స్ అ ఫెయిలియర్. ఇట్ ఫెయిలియర్ ఫైనాన్షియలీ నాట్ ఫర్ మీ. అంటే నాలో ఉన్న ప్రొడ్యూసర్కి అది ఓకే, నాలో ఉన్న డైరెక్టర్కి అది ఫెయిలియర్. అయితే ఇంత ఎమోషనల్ బ్యాలెన్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, వెంకట్ గారికి బాగానే ఉన్నాయి అనిపిస్తుంది మాట్లాడిన తర్వాత. అయితే ఇలా వెంకట్ గారు అట్లానే కొంతమంది యంగ్ అని కాదని చాలా కాలంగా డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్న చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి లైఫ్ ఇస్తే ఇంకా మీకు అది కిక్ స్టార్ట్ లాగా ఇంకో బూస్టర్ లైఫ్లో. ఫిల్మ్ మేకింగ్ అనేది కాస్ట్లీ హాబీ అండి. అసలు ఫస్ట్ థింగ్ మీకు క్లారిటీ చెప్పాలంటే, ఐ డింట్ కమ్ టు ద ఇండస్ట్రీ టు బికమ్ ప్రొడ్యూసర్. Number 1, I became a producer because I don't want to beg for an opportunity to direct. Very clear. బెగ్ అనేది నేను అనుకున్నాను, ఎందుకంటే ఒకసారి వెళ్తాం, కథ చెప్పాం, బాగుంది, ఒక ప్లాన్ ఉండదు బేసిక్గా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే సీరియస్ పీపుల్ 10 మంది ఉంటే ఏం చెప్తాడో ఏందాం ఆఫీస్ పెట్టుకుని ఓపెన్ చేసి కాలక్షేపం చేసే బ్యాచ్ 90% ఉంటారు, ఇద్దరు ఉంటారు. మరి పాపం బ్రేక్ కోసం వచ్చేవాళ్ళు కథ వింటానంటే మీరు ప్రొడ్యూస్ చేస్తానని పిలిస్తే అసలు ఏదో డబ్బులు ఉన్నాయో లేదని ఆలోచించేంత పొజిషన్లో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, ఆ స్టోరీ రైటర్ ఉంటాడు. సో మెజారిటీ పీపుల్ వాళ్ళు సీరియస్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నా వాళ్ళు అగైన్ దట్ డిపెండెంట్ ఆన్ ది మార్కెటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఒక హీరో కావాలి, ఇవన్నీ సో మెనీ కాంబినేషన్స్ అండి. ప్రొడ్యూసర్కి కథ నచ్చినంత మాత్రాన సినిమా స్టార్ట్ కాదు. ఎందుకంటే అతను కొత్త వాళ్ళతో సినిమా తీసి రిస్క్ చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోతో, ఒక మార్కెట్ ఉన్న హీరోతో సినిమా చేద్దాం అనుకుంటున్నాడా? బోల్డ్ కాంబినేషన్స్ ఉంటాయండి. దీంట్లో రైట్ టైం రైట్ ప్లేస్లో అవకాశం. ఇంత అన్సర్టనిటీ సిచ్యువేషన్లో, ఇది కోవిడ్ కంటే అన్సర్టనిటీ, అర్థం
ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి, ఒక అప్కమింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, ఒక స్టోరీ రైటర్ కానీ అన్సర్టనిటీ సిచ్యువేషన్ కదండి. కథ ఒకటే పాయింట్ కాదు అక్కడ అసలు. దేర్ ఆర్ సో మెనీ వేస్. అది లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఆగిపోయిన సినిమాలు చాలా ఉంటాయండి. స్టార్ట్ అయ్యి ఆగిపోయిన సినిమాలు చాలా ఉంటాయి. వీళ్ళందరూ ఏంటి మరి ఎక్కడన్నా ద థింగ్ ఇస్ ఒకటే అండర్లైనింగ్ పాయింట్ అంటే ఒక వ్యక్తి మీద ఒకటి మీద డిపెండ్ అయ్యి ఏది స్టార్ట్ అవుతుంది. చాలా కాంబినేషన్, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ కనెక్షన్స్, రైట్ కాంటాక్ట్స్, రైట్ సిచ్యువేషన్, మీ కథలో పాయింట్ మళ్ళీ కరెక్ట్ టైమింగ్కి ఉండాలి. అది సో చాలా సందర్భాలు మీరు చూసే ఉంటారు. ఫ్రైడే వరకు ఆ సినిమా ఆన్ అయి ఉంటుంది. ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా హిట్ అయితే ఒకలా ఉంటుంది. దాని మీద ఆధారపడిన ఓవర్ నైట్ చేంజ్ అయిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. క్వైట్ కామన్ కదండి. సో అలాంటి సిచ్యువేషన్లో వాట్ యూ సే? అంటే మేబీ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మనీ అడిగితే క్రియేటివిటీ కిల్ అవుద్దని అంటున్నారా, లేదంటే ఈగో సాటిస్ఫై అవుతుంది? లేదండి, అక్కడ జనరల్గా నేను చాలా ఆప్టమిస్టిక్ పర్సన్. బికాజ్ ఐ నో టూ మచ్. నేను సినిమా తీయక ముందర ఐ కేమ్ టు హైదరాబాద్ when I was 19 years old. 19 years నుంచి నేను సినిమా తీయడానికి 35 years సినిమా తీశాను. దానికి ముందర నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ యాజ్ అ 10-year-old బాయ్ ఐ నో ఐ కెన్ రికగ్నైజ్ ఎవ్రీ ఫిల్మ్ పర్సనాలిటీ ఓకే త్రూ ఫిల్మ్ మ్యాగజైన్స్. అది కలవల కానీ అంతా ఇది వాళ్ళ సినిమాలు తెలుసు, వాళ్ళ పాటలు తెలుసు, వాళ్ళ కథలు తెలుసు, అంత ఇంట్రెస్ట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ ఐ కమింగ్ టు హైదరాబాద్ ఐ నో హౌ ద థియేటర్ సిస్టమ్ వర్క్స్, ఐ నో హౌ ద హోల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వర్క్స్, ఐ నో ద స్లాబ్ సిస్టమ్, ట్యాక్సేషన్స్, అన్నీ కూడా అన్నిటి మీద ఒక అవగాహన బాగా ఉంది. ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకున్నాను. సో ఐ నో కంప్లీట్లీ అండి. ఐఎమ్ నాట్ అ గై హూ కేమ్ టు ఇండస్ట్రీ knowing nothing. I know the background. I have people, relatives in the industry. ఇంట్రెస్ట్ కొద్ది చాలా నేర్చుకుని చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు ఒక నార్మల్ పర్సన్ కంటే, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది ఇంకా పెరుగుతా నాకు ఇంట్రెస్ట్. బికాజ్ వెన్ ఐ మీట్ సంబడి లైక్ యు ఆర్ ఎనీబడి ఐ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. సో ఒక వర్కింగ్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఈ ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయి, హౌ డు యూ సెలెక్ట్ ద హోస్ట్, వీటిలన్నింటి మీద ఒక వర్కింగ్ నాలెడ్జ్ ఉంటుంది. 100% ఇన్ఫర్మేషన్ ఉండదు. అది ఎనఫ్ అని. సో నేను ఎంతమందిని కలిసి ఉంటాను నా లైఫ్లో ఇదే ఇంట్రెస్ట్ తోటి. ఐ మెట్ పీపుల్, మెనీ పీపుల్. సో అందరి దగ్గర ఎంతో కొంత సో దాంతో అంటే నాకు వర్కింగ్ నాలెడ్జ్ ఉంది. ఏ టాపిక్ అడిగినా ఐ కెన్ టెల్ యూ సంథింగ్. ఏ బిజినెస్ అడిగినా చెప్పగలను అలాగే. సో ఐఎమ్ నాట్ అ టిపికల్ ఫిల్మ్ మేకర్ హూ ఇస్ డిపెండెంట్ ఆన్ ద నెక్స్ట్ స్టోరీ టు లివ్ మై లైఫ్. ఇంత క్రియేటివిటీ మీద ఇంత ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చిన కూచిపూడి వెంకట్ గారు ఏ టైంలో క్రియేటివిటీ నుంచి ఒక షెఫ్గా, రెస్టారెంటర్గా మారాలని థాట్ ఎప్పుడు వచ్చింది? మీరు ఒక అండర్లైనింగ్ ఫ్యాక్టర్ ఒకటి మర్చిపోయారు. రెస్టారెంట్ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా నేను దాంట్లో కొత్తదనం, క్రియేటివిటీ లేకుండా నేను చేయను. వ్యాపారం కమ్స్ సెకండరీ టు ద క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ వాట్ ఐ గెట్. అండ్ నేను అడిగేది ఏంటంటే సర్టెన్ పాయింట్ ఉంటుంది కదా మన స్టేజ్ నుంచి ట్రాన్సిషన్. మై ఎంటైర్ ఫుడ్ బిజినెస్ థింగ్ ఈస్ డూయింగ్ న్యూ థింగ్స్ విచ్ పీపుల్ డిడ్ంట్ డూ బిఫోర్. ఓకే, వలోచారు ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అప్పుడు వరకు ఉన్న రెస్టారెంట్స్ ఒకటి, అప్పుడు నుంచి ఇంకో రెస్టారెంట్స్. టోటల్ గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్కి ఐ వాజ్ ద రీజన్. బికాస్ నాకేంటంటే ఇది రెగ్యులర్ చేయకూడదు. మనిషి అనేవాడు, ప్రతి మనిషి కూడా కొత్తదనం కోరుకుంటాడు. యూ వాంట్ వేర్ అ న్యూ షర్ట్, యూ వాంట్ హ్యావ్ అ న్యూ హెయిర్ స్టైల్, కొంత కళాపోషణ ఉండాలంట. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. సో ప్రతి ఒక్క మంచి కోరిక అది. సో అది దానికి సూట్ అయ్యేది మీరు చేసినప్పుడు పీపుల్ విల్ కమ్ అనేది నా నమ్మకం. అయితే ఇదంతా బాగుంది. కూచిపూడి ఒరిజినల్ పలావ్ బేస్ థాట్ చాలా మంచి థాట్ ఇది. అది కన్సీవ్ అయింది ఎప్పుడు? అంటే ఇన్స్టెంట్గా యాక్సిడెంటల్గా వచ్చిన ఒక ఐడియానా, లేకపోతే ఒక స్ట్రాటజీ ప్రకారం? 2013లోనే ఫస్ట్ ఈ పలావ్ క్రియేట్ చేశాను, రాజుగారి కూడా పలావ్. సో అప్పటి నుంచి కూడా ఇట్ వాజ్ అ ఇన్స్టెంట్ సక్సెస్. ఒక కాన్సెప్ట్ రావటం, ఒక కాన్సెప్ట్ వచ్చాం. ఒక కుక్కర్లో కుక్ చేయటం, సర్వ్ చేయటం, వేడిగా పెట్టడం, కొద్దిగా మెత్తగా ఉండటం, ఇవన్నీ కూడా కొత్త అప్పటికి. సో అది బాగా సక్సెస్ అయింది. అక్కడి నుంచి దాన్ని ఇంకెలాగా చేద్దాం అనేది డైసెక్ట్ చేయడం మొదలుపెట్టాను. దాన్ని పోర్షన్గా కుక్ చేయడం అనేది ఫస్ట్ 2015 ఆ టైంకి ఒక సింగిల్ పోర్షన్గా దీన్ని కుక్ చేద్దాం అనే ఒక థాట్ వచ్చింది. దాన్ని వెంటనే చేశాను, అది క్లిక్ అయింది. దాని తర్వాత ఇంప్లిమెంట్ చేశాను. తర్వాత కూచిపూడి పలావ్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసి అదే కస్టమైజ్డ్, అంటే ఎక్కడ లేనిది మీరు వచ్చిన తర్వాత మీకు ఏం రైస్ కావాలి, ఏం మీట్ కావాలి, ఏం వెజిటేబుల్స్ కావాలి అప్పటికప్పుడు యాడ్ చేసి, స్పైస్ లెవెల్ కూడా యాడ్ చేసి మీ ముందరే కుక్ చేసి ఇవ్వడం అనేది దాంట్లోంచి ఇవాల్వ్ అయిన కాన్సెప్ట్. సో అది నేను స్టార్ట్ చేశాను, బాగా ఉంది. ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ మోర్ ఈజీ. కుకింగ్ అనేది కాంప్లికేటెడ్ కాదు. కుకింగ్ అనేది ఎవరన్నా చేయొచ్చు. కుకింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ చేసేవాళ్ళు కూడా
ఒక మంచి షెఫ్ కనిపిస్తే వాడికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, ఎందుకంటే హీ థింక్స్ దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. బట్ వేరస్ దట్ గే ఫర్ దట్ గే దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ గ్రేట్. ఇది చదువుకొని రాసుకుని నేర్చుకుని ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తున్నాడంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఇప్పుడు నాకు రాదు, నాకు చాలా పెద్ద విషయం కింద లెక్క అది. అతనికి కుకింగ్ రాదు, నా కుకింగ్ పెద్ద అనుకుంటా. అలాగే మీకు సినిమాల్లో ఇంపార్టెంట్ మీకు చెప్పాలి ఇది. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, దర్ ఆర్ మెనీ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్, మెనీ ఫెయిల్యూర్ డైరెక్టర్స్. ఫెయిల్యూర్ డైరెక్టర్ అనేవాడు పనికి మాలినోడు, సక్సెస్ అనేవాడు మేధావి అనేది లేదండి. ఏంటంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ దట్ ఆ పర్టికులర్ టైమింగ్లో ఈ మేక్స్ ఇట్ హ్యాపన్ అంతే. ఇట్స్ నాట్ దట్ ఈస్ నాట్ టాలెంట్, ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్. ఆ టైమింగ్ ఒక కథ, ఒక రాంగ్ కథ సెలెక్ట్ చేసుకుంటే అది తీసే అవకాశం వచ్చి తీస్తే అది ఫెయిల్ అయితే అతను లైఫ్లో మళ్ళీ బయట రాడు. బికాస్ ఇండస్ట్రీ ఫాలో సక్సెస్. ఇందాక మీరు చెప్పారు కదా, లైక్ చాలామంది తిరుగుతారు, ఫ్రెండ్స్ ఉంటారు, కనెక్షన్స్ ఉంటారు. ఎందుకు అంటే ఎకనామిక్స్ అండి. ఫైనల్గా మీరు మీ పక్కన నుంచుని మన ఇద్దరం కలిపి ఒక పోస్ట్ వేస్తే ఒక టికెట్ వస్తుందంటే మీకు ఒక విలువ, నాకు ఒక విలువ ఫైనాన్షియల్గా. అది లేనప్పుడు ఏముంది, వేస్ట్ కదా. వీఆర్ డూయింగ్ అ బిజినెస్. పర్సనల్ ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్. పర్సనల్ ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ అండి. బిజినెస్ చేసేప్పుడు అదే. నెక్స్ట్ నా థాట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని లైఫ్ని ఈజీ చేసేద్దాం. ఇంకా కుకింగ్ అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్, మేక్ ఇట్ ఈజీ అని చెప్పి ఇప్పుడు నేనేం చేశానంటే ఐ ఫినిష్ ది ఎంటైర్ ప్రాసెస్. అంటే జనరల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఇంటికాడ మీరు ఒక పలావ్ కానీ బిర్యానీ కానీ చేయాలంటే 5 చేస్తారా 10 మంది చేస్తారా పక్కన పెడితే, ఒక మనిషి స్టెప్ బై స్టెప్ ఆ ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసి కుక్ చేసి ఇవన్నీ ప్రాసెస్ ఒక 2 hours పడతాయి. క్వాంటిటీ కెన్ బి 5 people or 10 people, దట్స్ నాట్ బిగ్ థింగ్. క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ చేసుకుంటాం, బట్ టైం టేక్స్ 2 hours. ఆ ఎంటైర్ ప్రాసెస్ని ఎలిమినేట్ చేసేసి ఆ లాస్ట్ 2 స్టెప్లో మీకు ఇస్తాను అది. సో దాన్ని మీరు ఏ స్కిల్ లేకుండా క్యాజువల్గా 2 steps తోటి చేసుకోవచ్చు. ఐ క్రియేటెడ్ దట్, ఐ డిడ్ దట్, ఐ వాంట్ మేక్ ఇట్ లైఫ్ ఈజీ. దానివల్ల ఏం చేశానంటే ఈ బల్క్లో ఈ ప్రొడక్షన్ చేయడం వల్ల ఈ ఓవర్ హెడ్స్ అన్ని తగ్గిపోవటం వల్ల ఒక 200-300 రూపాయలకి అమ్మే పలావ్ని ఈరోజు ఈ ప్రాసెస్లో 140-130 రూపీస్కి మీ ఓన్ కన్వీనియన్స్లో చేసుకునే విధంగా ఐ డిడ్ అన్ ఎవల్యూషన్. ఐ థింక్ ఇది ఎప్పటి నుంచో ఉందండి, 2-3 years నుంచి ట్రై చేస్తాను. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ రైట్ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ హ్యావ్ టు ఇన్వెస్ట్ అండ్ డెవలప్ అండ్ క్రియేట్ అండ్ ఆల్సో డూ మై బిజినెసెస్. సో దీని మీద ఫుల్ టైం చేసే అవకాశం నాకు లేదు. సో ఐ హ్యావ్ టు డూ కపుల్ ఆఫ్ థింగ్స్. అమెరికాలో ఐ వాజ్ కన్సల్టింగ్ సమ్ రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది. సో వన్ మ్యాన్గా అన్ని చేయలేను కదా నేను. సో ఫైనలీ వెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, నౌ ఐ డిడ్ ఇట్. అండ్ నౌ ఇది చాలా మంచి పొజిషన్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉందండి. ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ రెస్టారెంట్ బిజినెస్, chef. So my restaurants in future will not have chefs anytime. And even somebody who runs my franchise or something, they can work without chefs. And ఇంత మెను కావాల్సి అంత మెను, 40 items, 60 items, I can give anything. So అది రెస్టారెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెన్ ఇట్ కమ్స్ టు కస్టమర్స్, you can do your own palav or curries without knowing anything of cooking anytime in your life. Pro bachelor. 2 steps and economy. If you are spending 300 rupees in a restaurant, you hardly have to spend less than half. And this happens at your convenience. రాత్రి 1 గంట అవ్వచ్చు, పొద్దున్న 6 o'clock అనవచ్చు. ఆకలి వేస్తే పక్కన వాళ్ళు కూడా లేపకుండా మీ పని మీరు చేసుకుని హ్యాపీగా హాఫ్ ద కాస్ట్లో వేడిగా తిని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లిటరలీ ఏంటంటే ఈ రెసిపీస్ అన్నీ యూ కెన్ సే వెంకట్ హస్ కుక్ దెమ్ డైరెక్ట్లీ బికాస్ దే ఆర్ మై ఫార్ములా అండ్ వీ డూ ఇట్ ఇన్ బల్క్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో దాంట్లో మిస్టేక్ అవ్వడానికి లేదు. అక్కడ కూడా ఈవెన్ ఇన్ మై కిచెన్స్ అండ్ మై whatever ఫ్యాక్టరీ, సో దెర్ ఈస్ నో వే వీ కెన్ గెట్ ఇన్ టు అన్ ఎర్రర్ బికాస్ ఇట్స్ అ సిస్టమాటిక్ ఫార్ములా. ఒక పలావ్ అంటే ఆ పలావ్ బేస్ అంటే 1, 2, 3, 4లో ప్రాసెస్లో ఉంటుంది, కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో చేస్తారు, అసెంబ్లీ లైన్ ప్రాసెస్లో. సో దాంట్లో వేసే సాల్ట్ కాడి నుంచి వేసే మిర్చి కూడా ఇట్స్ మెజర్డ్. సో ఇట్ కెనాట్ గో రాంగ్ అనమాట. సో ఈరోజు మీరు ఒక పలావ్ తిన్నారనుకోండి, అది ఎప్పుడు తిన్నా ఒకేలాగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పీపుల్ క్యాన్ బీ అష్యూర్డ్ అబౌట్ ద క్వాలిటీ అండ్ ద టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కాస్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ఈరోజు ఏంటంటే ప్రైజింగ్ అనేది బిగ్ మార్కెట్లో, మాస్ మార్కెట్లో ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. సో నేనేం చేశానంటే ఆ మధ్యలో ఉన్న అడిషనల్ కాస్ట్లన్నీ ఎలిమినేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్స్, శాలరీస్, పీపుల్ వీళ్ళందరినీ కట్ చేసి ఆ బెనిఫిట్ని కస్టమర్కి పాస్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేస్తే అట్ ద సేమ్ టైం విత్ మై క్వాలిటీ. అది చూశాను ఈ మధ్య లాక్డౌన్ టైంలో లక్ష్మీ భూపాల్ గారు
వెంకట్ గారు పంపించిన పులావ్ని చేసుకొని తిని అవును, అది అది వీడియో చాలా పెట్టి, హ్యాపీ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటి అప్రిసియేషన్స్ ఇంకా ఎవరెవరు ఇచ్చారు మీకు మన ఇండస్ట్రీలో కావచ్చు, వెల్ నోన్ పర్సనాలిటీస్? సో చాలా మందికి ఐ సెండ్ దెమ్ టు ట్రై అండ్ హూ ఎవర్ ట్రైడ్ దే కాల్ మీ బ్యాక్ అండ్ స్పోక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ మాటల్లోనే, వాళ్ళు చెప్పే మాటల్లోనే ఐ కెన్ ఫీల్ ఇట్ వెరీ హార్ట్ఫుల్ కైండ్ ఆఫ్ అ థింగ్, హౌ ఈజీ ఇట్ హెస్ బికమ్, హౌ హ్యాపీ దే ఆర్ అబౌట్ ఇట్. నేను ఏదైతే కొన్ని పాయింట్స్ అనుకుని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సాల్వ్ చేస్తుంది అనుకున్నాను, అదే పాయింట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే పాయింట్లో ఫీడ్బ్యాక్ అనేది మీరు ఏదైతే అనుకున్నారో అదే వస్తుంది. యా, క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, బికాస్ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్. సో దే వర్ టెలింగ్ మీ, వెంకట్ నీ ఐడియా చాలా బాగుంది, బట్ నీ ఇంట్రెస్ట్ పాయింట్ మీద మాకు ఇదిగా ఉంది, బికాస్ యూ డూ సో మెనీ థింగ్స్ అండ్ వీ వాంట్ యూ టు డూ దిస్ కంటిన్యూస్లీ. ఇప్పుడు నువ్వు, నీకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో మాకు డౌట్గా ఉంది. ఈ ప్రోడక్ట్ చాలా బాగా మంచి ప్రోడక్ట్ చేసావు, ఆర్ యూ గోయింగ్ టు డూ దిస్ ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని అడిగారు. మిమ్మల్ని కూడా కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లో పెట్టాలని అడిగితే నేనేమన్నానంటే, సి డెఫినెట్లీ మీరు అలా థాట్ ప్రాసెస్లో ఉండటం కరెక్టే. సి ఐఎమ్ అన్ ఇవాల్వింగ్ పర్సన్. ఏదైనా డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇవాల్వ్ అవుతూ ఉండాలి. ఇది నాకు నోకియా ఫోన్ నచ్చిందని చెప్పి నోకియా ఫోన్ తోటి 97లో కొన్న నోకియా ఫోన్తో ఉండలేం కదా, మారుతున్నాం కదా. ద సేమ్ వే ఐఎమ్ ఆల్సో ఇవాల్వింగ్. ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ బెటర్ అండ్ గెట్ టు ద బెస్ట్ వేర్ ఐ కెన్ సే ఇనఫ్. నా వరకు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకా బెస్ట్కి రీచ్ అవ్వాలి, బెస్ట్కి దగ్గరలో ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ బెస్ట్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఆపుతాను, అప్పటి వరకు చేస్తాను ఉంటాను. వేరే ఫీల్డ్స్ అయితే కంటిన్యూస్గా స్టాండర్డ్గా ఉంటారా లేదా అని అనుమానం, కానీ ఇలాంటి ఒక రెసిపీ తయారు చేసి ఇన్స్టెంట్ అనేది మీరు వన్స్ ఎక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాను. సి వాట్ ఎవర్ ఐ క్రియేట్ ఇన్ 2013, దాని ఎవల్యూషనే ఇది. ఇప్పుడు అదే ప్రోడక్ట్ని రకరకాల వేస్గా చేంజ్ చేసుకుంటా ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈరోజు టుడే ఒకసారి ఇది ఏంటి కొత్త వెరైటీ అన్న ఆ రోజు ఫీలింగ్ నుంచి ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి మీరు చేసుకుని నాకు ఫోన్ చేసుకుని ఐ మేడ్ ఇట్ అని చెప్పే సిచ్యువేషన్, నేను ఐ చేంజ్ ఇట్ ఇన్ 6 years. ఇట్ టుక్ మీ 6 years. ఇన్ ద ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను, చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను. ఫైనల్గా ఐ రీచ్డ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్ అండి. ఈరోజు ఒక ఫోన్ కాల్ వచ్చి భలే ఉంది, ఇంత ఈజీగా నేనే చేసుకున్నాను, ఈ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఎప్పుడు కూడా బాగా టాలెంటెడ్ పీపుల్ అన్న, క్రియేటివ్ పీపుల్ అన్న బాగా ఇష్టం అండి. సో ఎప్పుడైతే నేను, అంటే షెఫ్ అనేది టాలెంట్ లేదని నేను అన్నండి, ఇట్స్ అ హైలీ క్రియేటివ్ జాబ్, లాట్ ఆఫ్ పీపుల్, నేను కూడా చాలా చేశాను. బట్ నేనేమంటానంటే దట్ ఈస్ నాట్ అల్టిమేట్ అంటాం. ఇట్స్ నాట్ అల్టిమేట్, ఇట్స్ నాట్ అంటే కంపారిజను. మేము వేరే క్రియేటివ్ ఫీల్డ్స్తో కంపేర్ చేస్తే వేరే క్రియేటివ్ ఫీల్డ్స్ ఎంత గొప్పయో అంతే ఉంటుందండి, అంతకంటే గొప్పది కాదు ఇది. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఆ పర్టికులర్ మనిషికి తెలియదు కాబట్టి ఇది గొప్పగా ఫీల్ అవుతున్నాడు, ఇతనికి అది తెలియదు కాబట్టి అతను గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ ఏదన్నానండి, నేర్చుకుంటే ఏముంటుందండి, ఇంట్రెస్ట్ నేర్చుకుంటే ఏముంటుంది, పెద్ద విషయం కాదు కదా. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు కుకింగ్ చేయాలంటే యుల్ బికమ్ అ షెఫ్. సినిమా తీయాలని అదే పని మీద ఉంటే యుల్ బికమ్ అ ఫిల్మ్ మేకర్. డెఫినెట్గా యుల్ మేక్ అ బెటర్ ఫిల్మ్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక అసిస్టెంట్, ఒక పెద్ద షెఫ్ దగ్గర నేర్చుకుంటే వాడు చెప్పిన రూల్స్ అన్నీ క్వశ్చన్ చేయకుండా ఫాలో అయితే డూప్లికేట్ అవుతారు. అదే సినిమాలో కూడా ఎందుకు అని క్వశ్చన్ చేయకుండా వెళ్తే యుల్ బికమ్ అ రిప్లికా. అరే అతను సినిమాలో ఉందరే, అతని సినిమా అంటారు, ఇది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వడానికి ఇది లేదు. హీఈస్ లైక్ దట్, ఈజ్ ఫిల్మ్ ఈజ్ లైక్ దట్ అంటారు. ఒరిజినల్గా తీసాడు అనేది, ఒరిజినల్గా ఉంది థాట్ అనేది అనిపించదు. సో నాకు అది చాలా పర్టికులర్ అండి. అంటే కొంతమంది పెద్ద డైరెక్టర్స్, అంటే మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా, కొంతమంది పెద్ద డైరెక్టర్స్ తీసిన సినిమాలో ఏదైనా కాపీడ్ సీన్ చూడగానే చాలా ట్రోల్స్ వస్తుంటాయి సోషల్ మీడియాలో. మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ కొంచెం మీరు కూడా అగెన్స్ట్ లా నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ గెటింగ్ ఇన్స్పైర్డ్ అండ్ డూయింగ్ అండి. ఇన్స్పిరేషన్ వేరు, కాపీ యాజ్ ఇట్ ఈజ్ కాపీ అంటే నాకు పర్సనలీ అగేన్స్ట్ అంటే ఐఎమ్ పర్సనలీ అగేన్స్ట్ ఇట్. బికాస్ నాకు ఇంకా బెటర్గా చేయొచ్చని కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే కాపీ కొట్టారో వాళ్ళకి ఇంతకంటే బెటర్గా చేయాలని ఫీలింగ్ ఉండొచ్చు కదా. అంటే ఏంటంటే పీపుల్ వాళ్ళని ఒక స్టేజ్, ఒక ఈ డైరెక్టర్, ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత క్రియేటివ్ డైరెక్టర్ అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తున్నప్పుడు మీకేమని, అంటే మీరు కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు కదా, మీకేమని? ఏదైనా డైరెక్టర్ వచ్చి నేను ఒరిజినల్గా తీస్తాను, నేను జీవితంలో ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వను, అసలు నేను సినిమానే నేను క్రియేట్ చేసిన ఏదైనా డైరెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడండి, అప్పుడు ట్రోల్ చేయొచ్చు అతను. డిడిసే ఎవరు చెప్పరు. ఏమండి, ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఫిల్మ్ లైక్ బాహుబలి, ఎంతోమంది టెక్నీషియన్స్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ రాజమౌళి గారు. సో స్టోరీ డిపార్ట్మెంటు, కథ రాసే రచయితలు, తర్వాత డిస్కషన్ చేసే వాళ్ళ టీం మెంబర్స్, వాళ్ళ
ఎంతోమంది చాలా కాంట్రిబ్యూట్ చేసి ఫైనల్గా ఒక లీడర్ కింద ఉంటారండి. బేసిక్గా ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఒక ఆర్మీ కమాండర్ ఉన్నాడండి. ఆర్మీ కమాండర్ ఫైనలీ టెల్స్ వాట్ టు అటాక్ అండ్ వాట్ టు డూ. వీళ్ళంతా స్కిల్డ్ పీపుల్ పెట్టుకుని ఆ స్కిల్ గన్ షూట్ చేసే స్కిల్ ఉంది కాబట్టి అతను హైర్ చేసుకుంటారు. అలాగే టెక్నీషియన్స్ అందరూ ఎవరు సూట్ అవుతారని హైర్ చేసుకుని యాక్టర్ని, ఆర్టిస్ట్ని. సో ఓవరాల్ విజన్ ముందరే ఉందని పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి కూడా ఏం కావాలో సెలెక్ట్ చేసుకునేది డైరెక్టర్ టాలెంట్. ఓకే, సో హీ అసెంబుల్స్ ఎవ్రీథింగ్. ఒక 2.5 hours ఫిల్మ్ని ఎక్కడ ఏది ఎలా ఉండాలి, చేసేవాళ్ళు 100 మంది అయినా ఎలా ఉండాలి, డెసిషన్ మేకర్. సో సినిమా ఏ సినిమా అయినా ఇట్స్ అన్ అసెంబ్లీ కదండి. ఆ నెంబర్ ఆఫ్ సీన్స్ కలిపి ఒక ఫ్లోలో వచ్చి చూసినప్పుడు నచ్చుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. అదే ఫ్లోలో ఉన్న అద్భుతమైన బాహుబలిలో 2-3 బ్యాడ్ సీన్స్ ఉన్నాయనుకోండి, డిస్కనెక్ట్ అయిపోయి ఆ సినిమా ఒక డిజాస్టర్ అవడానికి అవకాశం ఉంది. పెట్టిన ఎఫర్ట్, ఇంతమంది పనిచేసింది, ఇంతమంది డబ్బు అంతా కూడా ఒక సింగిల్ రాంగ్ తప్పదు. ఆ డెసిషన్ ఎవరు తీసుకుంటారని డైరెక్టర్ తీసుకుంటారు. కరెక్ట్. సో ఇట్స్ అ బిగ్ ప్రెషర్ థింగ్ కదండి. కొన్ని ఒక థౌజండ్స్ ఆఫ్ ఫైనల్ డెసిషన్స్ తీసుకునే వ్యక్తి డైరెక్టర్. సో ట్రోల్ ఇప్పుడు ఎక్కడో చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఇప్పుడు ఏమంటే సినిమా అనేది నేను పుట్ట ముందర ఉంది. నేను ఎలా చేశాను సినిమా? ఎవరన్నా కానీ ఒక సినిమాలో ఫార్మాట్ క్రియేట్ అయింది కదా. ఒక షార్ట్ ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తాను, అది ఒరిజినల్. ఫస్ట్ ఒకటి చేశాడు కదండి, వాడు ఒరిజినల్. తర్వాత అంతా డెవలప్మెంట్సే కదా. ఎక్కడికక్కడ ఈ పేపర్ ఉంది, ఈ పేపర్ మీద ఎలాగే గీత ఎందుకు గీయాలి, ఇలా గీయకూడదు అనేది ఎవల్యూషన్ అనేది కామన్ ఏ స్టేజ్లోనైనా సరే, ఏ ఫీల్డ్లోనైనా. సో నాకు పర్సనల్గా ఐ డోంట్ లైక్ టు కాపీ అ సీన్ ఆర్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్ అండి. ఓకే, బికాస్ సి లిమిటేషన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ యాక్సెప్టబిలిటీ. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఈస్ ట్రైంగ్ టు ప్లే సేఫ్. బికాస్ అతను ఫెయిలియర్ ఇస్తే అతను హెల్ప్ చేసేవాడు ఎవరు ఎందుకు చేస్తూ ఉంటాం. సేమ్ ఇవన్నీ బయటికి రావు కదా. జనరల్గా టికెట్ కొనుక్కున్న ఆడియన్స్ అతను నచ్చితే ఒకలా మాట్లాడతారు, నచ్చకపోతే ఒకలా మాట్లాడతారు. హీ హ్యాస్ ద రైట్ బికాస్ హీ స్పెండ్ దట్ మనీ. ఒక వస్తువు కొనుక్కుంటానికి వెళ్ళాడండి, నచ్చలేదు తిడతాడుగా, నచ్చితే పొగుడతాడు, లేకపోతే ఇది నీ గొప్పతనం ఏం లేదంటాడు. ఆడిష్టం. ఆడియన్స్ హౌ కెన్ వి క్వశ్చన్ చేయమండి. ట్రోలింగ్ కరెక్టా కాదని నేను చెప్పను. ట్రోలింగ్ రైటే, ట్రోలింగ్ రైటే, ఇన్స్పైర్ అవటం రైటే, కాపీ కొట్టడం కూడా రైటే. అయితే కొన్ని మూవీస్ ఇప్పుడు ఒక డైరెక్టరు అతని కెరియర్, అతని లైఫ్, అతని జీవితం అతను చూసుకోవాలి కదండి. వాడు ట్రోల్ చేసేవాడు ఇస్తాడు అతని లైఫ్ ఇతనికి మరి. ట్రోల్ చేయడానికి ఎందుకు అంత పెద్ద డైరెక్టర్ ఆస్కారం ఇస్తున్నాడని ఒక చిన్న క్యూరియాసిటీ సార్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బిజినెస్ సార్. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఇఫ్ యూ గివ్ అ ఫ్లాప్ నో బడీ వాంట్స్ టు టాక్ టు. ఎంతమందిని మనం చూడలేదు ఇండస్ట్రీలో, ఏ ఫీల్డ్ ఇండస్ట్రీ ఎనీ ఫీల్డ్. అయితే కొన్ని సినిమాలు రీసెంట్ పాస్ట్లో వచ్చిన సినిమాల్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ లేదంటే కలెక్షన్స్ పరంగా 100 crores కలెక్ట్ చేసిందని చెప్పుకోవడానికి ఉంటాయి, కానీ ఆ మూవీలో నార్మల్ ఆడియన్ కూడా ఫ్లా ఎతికేంతగా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఎక్కడో దగ్గర తెలిసిపోతూ ఉంటుంది ఇదంతా మంచి సినిమా కాదు అని. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ మూవీకి అలాంటి డైరెక్టర్కి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఛాన్సెస్ ఈజీగా వచ్చేస్తాయా? అంతే కదండి. కమర్షియల్ సినిమా అనేది ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే బయటికి వెళ్ళి దానికి రెవెన్యూ కలెక్ట్ చేసి పబ్లిక్ చూసారనుకోండి, ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ అండి. ఇప్పుడు మనం పూరి గారు కరెక్ట్గా 3-4 films ఫెయిలియర్ వచ్చినాయి. తర్వాత హీ మేడ్ ఇస్మార్ట్ శంకర్. అది పబ్లిక్కి బాగా నచ్చింది. కమర్షియల్గా ఇట్ మేడ్ వెరీ బిగ్. ఎవ్రీథింగ్ ఈజ్ పుట్ ఇన్ బిహైండ్ అండి. ఇప్పుడు ఆ సినిమా తప్పు చేశారు, ఈ సినిమా సరిగ్గా చేయలేదు, ఈయన ఫామ్లో లేరు, ఎన్ని డిస్కషన్స్ కూడా సక్సెస్ని ఓవర్టేక్ చేస్తాయి. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఆయన డిసప్పాయింట్ అవ్వాలా, ఏమి చేయాలా, హీ కెప్ట్ ఆన్ డూయింగ్. కొన్ని మిస్ఫైర్ అవ్వచ్చు, ఫైనల్గా ఈ హిట్ ద గోల్. వెన్ ఈ హిట్ ద గోల్ ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ బ్యాక్ టు నార్మల్. అది కరెక్ట్. దాని గురించి నేను అనట్లేదు. ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తే అది 100 crores కలెక్ట్ చేసింది సార్. ఆ సినిమాలో చూడటానికి ఆ సినిమా బాగోదు, లేదంటే ఒక చిన్నపిల్లని అడిగినా సరే ఈ సీన్ ఇలా ఉండకూడదు అని చెప్పే స్థాయిలో ఉన్న సినిమాలు రీసెంట్ పాస్ట్లో కొన్ని వచ్చినాయి, కాదంటానికి లేదు. కాదండి, ఎప్పుడైతే అతను ఆ 2.5 hours ఫార్మాట్లో ఆ సీనిక్ ఆర్డర్లో ఆ స్క్రీన్ ప్లేలో జనం వచ్చి చూసి డబ్బులు పెట్టితేనే కదా వస్తాయి. టికెట్ కొనుక్కుంటేనే వస్తాయి. టికెట్ ఎవరిని లాగి మనం కొనిపించలేము. టికెట్ కొని రెవెన్యూ వచ్చిన తర్వాత
అతను చేసిన తప్పులే కరెక్ట్ కదా, ఉమ్. తప్పులని మీరు అంటున్నారు. మరి అతను తప్పులు మీ పాయింట్ ఆఫ్ వ్యూ, అతని పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ కదండి, జనం డిసైడ్ చేసిన తర్వాత. పాయింట్ ఆఫ్ టైంలో మనం చెప్పలేము కాదు, కొన్ని హిట్స్ ఎందుకు అవుతాయి. ఏ బిజినెస్ కన్నా పర్పస్ ఏంటి? 10 కోట్లు ఇన్వెస్ట్ చేసాం, 20 కోట్లు చేసిందంటే ఓకే, పర్సనల్ టేస్ట్ వేరే అండి. యూ కమ్ అండ్ మేక్ అ మూవీనా. ఉమ్. ఒక టికెట్ కొనుక్కుని మీ ఒపీనియన్ చెప్పడానికి మీకు రైట్ ఉంది, అక్కడ వరకు ఉండండి. వచ్చి చేసి ఈ సీట్లో కూర్చొని తీయండి సినిమా. మీకు అవకాశం ఇచ్చేవాళ్ళు ఎవరు? వీళ్ళు ఎంత దూరం కష్టపడితే ఎంత దూరం వచ్చారు? ఎందుకు వీళ్ళు మాట వింటున్నారు? ఎందుకు వీళ్ళ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? షూర్ 100% ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కాబట్టి మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. ఏమండి, 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా మాట్లాడుకునే అవకాశం మన డెమోక్రసీలో అందరికీ ఉంది. సో అది చేస్తారండి, పార్ట్ ఆఫ్ ద గేమ్. వాళ్ళు మాట్లాడుకోకపోయినా ఫన్ ఉండదు. ట్రోల్ చేశారు, చేయాలి, చేయకపోతే ఇన్ టాపిక్ ఏముందండి ఇంకా. ఈ మధ్య ఒక పోస్ట్ ఇన్స్టాలో అనుకుంటా పోస్ట్ చూసాను, ఏంటంటే ఇండియన్ ఎకానమీకి ఆల్కహాల్ తాగే వాళ్ళే మెయిన్ బోన్, వాళ్ళే దానికి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే ఎవరైనా డ్రంకన్ పీపుల్ కనబడితే వాళ్ళతో మీరు రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకని మీరు ఒక పోస్ట్ పెట్టారు. ఇదేమైనా సర్కాజమా లేదంటే రియాలిటీ చెక్? కాదండి, ఇప్పుడు ట్యాక్స్ పేయర్ అంటారు కంట్రీ, దీన్ని బాగా అయినే ఉంటారు. అంటే మనం కట్టిన ట్యాక్స్తో గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చి గవర్నమెంట్ అది అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్లు ఖర్చు పెట్టి మన మెయింటెనెన్స్ కాస్ట్, బేసిక్గా మన అపార్ట్మెంట్ ఉంటే వి పే మెయింటెనెన్స్ 5,000 6,000. అలాగే మనం కట్టే ట్యాక్స్ ఇట్స్ టు మెయింటైన్ అవర్ కంట్రీ, అవర్ స్టేట్, ఎనీథింగ్, రోడ్లు మెయింటైన్ చేయడానికి. కొంతమంది ట్యాక్స్ పేయింగ్ బ్రాకెట్లో ఉంటారు చాలామంది మన కంట్రీలో. ట్యాక్స్ పేయింగ్ బ్రాకెట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత దే పే ఇన్ ట్యాక్స్ విచ్ ఈస్ గోయింగ్ టు ద గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ఇట్ టు స్పెండ్, అంతే కదండి. అలాగే ట్యాక్స్ పేయర్కి ఒక రెస్పెక్ట్ ఉందిగా, ఐఎమ్ ఎ ట్యాక్స్ పేయర్ అంటే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అనుకోండి, పేస్ క్రోర్స్ ఆఫ్ ట్యాక్స్. సో ఆల్ ది స్టార్స్, రిచ్ పీపుల్, దే పే సో మచ్ ఆఫ్ ట్యాక్స్ విచ్ ఈస్ అగైన్ గోయింగ్ ఇన్ టు ద ఎకానమీ అండ్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్. వాటి నుంచి ఒకసారి అకౌంట్లోకి వచ్చాక అది శాలరీస్ ఖర్చు పెట్టారా, రోడ్డు కడతాను ఖర్చు పెట్టారా, బిల్డింగ్ ఖర్చు పెట్టారా, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అయితే నేనేమన్నానంటే, ట్యాక్స్ ఈస్ కమింగ్ అండ్ వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ట్యాక్స్, సో వీ హ్యావ్ టు హ్యావ్ అ రెస్పెక్ట్ ఫర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ ఆఫ్ ది సిస్టమ్. అది సర్కాజం కాదు, అది డొనేషన్ ఇస్తున్నాం కదా, మీరు డొనేషన్ ఇస్తారు ఎంత వాల్యూ ఇస్తారు? ద కాస్ట్ ఆఫ్ లేబర్. ఇప్పుడు మనకు అదే డైరెక్ట్గా ఒక 1,000 కోట్లు ఎంతో లిక్కర్ నుంచి గవర్నమెంట్కి వచ్చింది అనుకోండి, ఆ 1,000 కోట్లు గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరికి వెళ్తున్నాయి? ఒక డెవలప్మెంట్కి వెళ్తున్నాయి, ఒక శాలరీస్కి వెళ్తున్నాయి, ఒక అడ్మినిస్ట్రేటివ్ రన్ చేయడానికి వెళ్తుంది. టోటల్గా ఆ గవర్నమెంట్ కంపెనీకి వెళ్తున్నాయి. ఆ కంపెనీ రకరకాలుగా ప్రజల డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది. సో ఒక మేజర్ కాంట్రిబ్యూట్ చేసేవాడిని ఎలా ట్రీట్ చేస్తామండి? రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అన్నిటికంటే లాక్డౌన్ ఎత్తినప్పుడు ఫస్ట్ ఏది లిఫ్ట్ చేశారు? మందు షాపులు లిఫ్ట్ చేశారు. అప్పుడు ఒక రెస్టారెంట్, ఎందుకంటే దాంట్లో వచ్చినంత ఫాస్ట్గా క్విక్గా దేనికి రాదు. ఆ డబ్బులు వచ్చిన వెంటనే ఏముందండి, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 1,500 కోట్లు డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద పీపుల్. కరెక్ట్. ఈ కోవిడ్ టైంలో లైవ్లీహుడ్ కోసం డిస్ట్రిబ్యూట్ చేసింది. 1,500 కోట్లు ఇచ్చారు, ఓకే, దాంట్లో 800 కోట్లు డ్రింక్ చేసి ఖర్చు పెట్టారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇస్తున్నారు. రొటేషన్ ఉంది కదా. కరెక్టే. యాజ్ ఏ కామన్ మ్యాన్ లేదంటే అవుటర్ లేయర్ నుంచి చూస్తే లాక్డౌన్ అయిపోగానే లిక్కర్ షాపులు బ్యాన్ ఎత్తేసారు, అన్నీ ఓపెన్ అయిపోయినాయి. యాజ్ ఏ రెస్టారెంట్ ఓనర్గా ఇమీడియట్గా ఆ న్యూస్ వినగానే మీకు ఆప్షన్ ఇవ్వలేదు కదా, అప్పుడు ఏమనిపించింది మీకు? ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్సే కదా ఏదైనా, మైండ్ సెట్ కంపల్షన్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్కి రెవెన్యూ ఆగిపోతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అనుకోండి, పర్మనెంట్గా లాక్డౌన్ పెట్టచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి చేసి హెల్ప్లెస్ సిచ్యువేషన్లోనే లాక్డౌన్ లిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా రన్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసి ఈ కంట్రీ రన్ అవ్వడానికి కారణం ద గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ని చోట్ల. వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటండి? మన ఇంటికాడ కూర్చొని అసలు ఏవి సంబంధం లేకుండా పనులన్నీ మానేసుకుని కూర్చున్నాం, కొన్ని తిని. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్, రెస్టారెంట్ ఓనర్గా మీకు ఇమీడియట్గా ఏమనిపించింది? నేను ఇదే చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి డబ్బులు ఇమీడియట్గా వచ్చి లెస్ రిస్క్తో ఎక్కువ డబ్బులు వచ్చేది లిక్కర్ నుంచే. అది రావటం వల్ల మెషినరీ ఆగదు. మిషనరీ ఆగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఇట్స్ ఎట్ యూ డూ యువర్ థింగ్. ద సేమ్ థింగ్ ఈరోజు గవర్నమెంట్ పబ్లిక్కి చేస్తుంది. మేమేమీ సపోర్ట్ చేయలేము. ఈ వైరస్ ఉంది, దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే కొన్ని గైడ్లైన్స్ ఉండాలి, స్ప్రెడ్ కంటైన్ చేయాలంటే. సో ఈ గైడ్లైన్స్తో మీరు రన్ చేసుకోండి. ఆ గైడ్లైన్స్తో రన్ చేస్తే బిజినెస్ ఉండదు. ఇప్పుడు మరి మీ ప్లాన్ ఏంటి పోస్ట్ లాక్డౌన్ రెస్టారెంట్ బిజినెస్ ఇస్ గాన్ సార్. అదర్ 4-5 months ఏముండదు.
అంటే 4-5 months లేకపోతే అసలు ఉండవు. నెక్స్ట్ అంటే రెస్టారెంట్స్ ఓపెన్ అవుతాయి లేదు. 80% రెస్టారెంట్స్ క్లోజ్ అవుతాయి. ఎంతో కొంత వాళ్ళ సైజుని బట్టి వాళ్ళ ఫిక్స్డ్ కాస్ట్ని బట్టి ఎంతో కొంత మనీ తీసుకొచ్చి పర్సనల్గా పంప్ చేయాలి. అది వస్తుందని గ్యారంటీ లేదు. కరెక్ట్. ఒక నమ్మకంతో బ్లైండ్ బిలీఫ్ తోటి వెళ్ళాలి. అంటే లైఫ్ కెనాట్ బి లైక్ దిస్, ఇట్ విల్ గెట్ బెటర్ అనే ఒక చాలా Hope ఫార్ తో థాట్. ఉండాలి. అవును. అదే అలా అనుకోవాలి కదా. పాజిటివ్ correct. అనుకోకపోతే ఒక నిమిషం కూడా మనం ఉండలేము. హోప్లెస్ అయితే కష్టం కదా. సో హోప్ తోటి ట్రావెల్ చేయడం తప్పితే ఇక్కడేమో కెపాసిటీ, ఒక వ్యక్తికి హోల్డింగ్ కెపాసిటీ ఉందనుకుంటే అతను ఖర్చు పెడతారు, లేకపోతే క్లోజ్ చేస్తారు. సో అలాగా చాలా వైరస్ డ్యామేజ్ లైఫ్కి థ్రెట్ అంతంలో ఎకనామిక్ డ్యామేజ్ని ఎవ్వరూ అనలైజ్ చేయలేకపోతున్నారండి. ఇట్ ఈస్ వే బియాండ్ వాట్ ఈవెన్ పీపుల్ ఆర్ థింకింగ్. ఎవ్రీ లెవెల్లో ఉంది అది. అవును. ఇలాంటి సిచ్యువేషన్లో మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? దట్స్ వై ఐమ్ గెటింగ్ ఇన్ టు ఐ జస్ట్ మూడ్ ఆన్ బికాస్ ఇప్పుడు ఏంటంటే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, బెటర్ ఫెసిలిటీ కావాలి. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ రైట్. ఇప్పుడు 250 రూపాయలకి నేను అమ్మింది ఈరోజు 150 రూపాయలకి అమ్మి ఎలాగ అమ్మగలుగుతున్నానో చెప్తున్నాను. సో దట్స్ వేర్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ మార్కెట్. ఇప్పుడు కార్ 10 లక్షలు 2 లక్షలు చేస్తే దానికి ఒక డిమాండ్ వస్తుందిగా. ఎగ్జాక్ట్లీ దట్ ఐమ్ ట్రైంగ్ టు డూ. కానీ పూలు అమ్ముకున్న చోట పళ్ళు అమ్ముకోవటం లేదా కట్టెలు అమ్ముకోవటం లాగా ఈ మధ్య ఏ షాప్లో చూసినా సరే మెజారిటీ బిజినెస్ మాస్క్ బిజినెస్, శానిటైజర్స్ బిజినెస్, లేదంటే ఫేస్ షీల్డ్స్ బిజినెస్ ఇట్లా కన్వర్ట్ అవుతా ఉన్నారు. అవునండి, మరి పాపులేషన్ ప్రతి ఒక్కరికి కావాలి కదా. సెల్ ఫోన్ లాంటిది ఈరోజు ఏది మాస్క్. సెల్ ఫోన్ బిజినెస్ ఎంత పెద్ద బిజినెస్, మాస్క్ కూడా అంతే బిజినెస్ టిల్ ద కోవిడ్ ఈజ్ ఓవర్. కరోనా ఇష్యూ గురించి టాపిక్ వచ్చింది కదా కాబట్టి అడుగుతున్నా. ఇన్స్టాలో పోస్ట్ చేసినట్టున్నారు, కరుణామయుడు అందరికీ తెలుసు, కరోనామయుడు మీకు తెలుసా అని. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏమంటే ఏదన్నా తప్పు జరిగినప్పుడు, ఫెయిలియర్ జరిగినప్పుడు సాధారణంగా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎవడో ఒకరిని బ్లేమ్ గేమ్ వెతుక్కోవాలి. సరే వాడు చేసిన పని వల్ల ఇలా అయిందని అనుకోవాలి, లేకపోతే జనరల్గా అయిందని ఎవరికి ఇష్టం ఉండదు. అవును, కరెక్ట్ యాక్సెప్ట్ చేయలేదు. నీ ఫెయిలియర్కి ఎవడో ఒక విక్టిమ్ని ఎత్తుక్కోవాలి. నా వల్లే ఫెయిలియర్ అయింది అనుకోండి, బట్ నా మైండ్ ఒప్పుకోదు. అసలు ఈ టైంకి నాకు ఫోన్ చేయలేదండి, ఫోన్ చేసి నేను కరెక్ట్గా చేసేవాడిని అనే ఒక కామన్ టెండెన్సీ ఉంటుంది. సో ఏంటంటే ఇలాంటి కరోనా ఎవరి వల్ల జరిగింది ఏంటి అనేది రకరకాల థియరీస్ ఉన్నా కానీ దెర్ ఇస్ నో క్లారిటీ, దెర్ ఇస్ నో ఎవిడెన్స్. సో చైనాలో స్టార్ట్ అయింది కాబట్టి చైనా వల్ల మనకు ప్రాబ్లం వచ్చిందని అనుకుంటారు. కరుణామయుడు చైనా నుంచి వచ్చాడు. కరుణామయుడు అనేది లార్డ్ జీసస్. సో కరుణామయుడు ఈజ్ అ సేవియర్. కరెక్ట్. అలాగే ఊరికే సరదాగా హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చెప్తున్నారు, బాగానే ఉంది. హ్యూమన్ అనేవాడు ఒక సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న ఒక క్రియేచర్ అనో లేదంటే ఇండివిజువల్ అనో మీరు రకరకాల సందర్భాల్లో చెప్పిన సందర్భం కూడా ఉంది. హ్యూమన్లో అన్నీ ఉంటాయండి. సెల్ఫిష్నెస్ ఉంటుంది. అంటే మేజర్గా హ్యూమన్ ఈజ్ ఏ సెల్ఫిష్ పర్సన్. అంటే మనిషి ఉండలేడు, జాతే సెల్ఫిష్ సెల్ఫిష్గా లేకపోతే బతకలేడండి అసలు. కరెక్ట్. కానీ మొన్న కరోనా లాక్డౌన్ టైంలో చూస్తే అసలు అన్ని లక్షల మంది బయటకు వచ్చి వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళకు ఉన్న స్తోమతలో వాలంటీర్గా బయటకు వచ్చి సర్వీస్ చేసిన మనిషి నిజంగానే అంత సెల్ఫిష్ అంటారా? సార్, ప్రతి మనిషిలోనూ ప్రతి పార్ట్ ఉంటుందండి. మోతాదులు ఉంటాయి, దానగుణం ఉంటుంది, సేవలో కూడా సెల్ఫిష్ ఉందంటారా? సేవ ఉంటుంది, సేవలో సెల్ఫిష్నెస్ ఉంటుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. ఒక మనిషిలో హెల్పింగ్ నేచర్ ఉంటుంది, అన్ని కాంబినేషన్ ఒక మనిషి. కొంతమందికి ఒక ఏరియా ఎక్కువ ఉంటుంది, ఒక ఏరియా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కడికి చేయాలని ఉంటుందండి, ప్రతి ఒక్కడికి లీడర్ అవ్వాలి ఉంటుంది, ప్రతి ఒక్కడికి అది చేయాలని ఉంటుంది. వాడికి ఆపర్చునిటీ రావాలిగా, ఆపర్చునిటీ వాళ్ళు చేస్తారు. బట్ జనరల్గా ఏంటంటే ఎవ్రీబడి డస్ ఇట్ ఇన్ అ కంఫర్ట్ అండి, నోబడి డస్ ఇట్ ఇన్ అతను అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో. అతను సెల్ఫిష్గా ఆలోచించకపోతే అతను ఉన్నాడు. అతను కంఫర్టబుల్ పొజిషన్లో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు నా కడుపు నిండిపోయిందండి, నేను తిన్నాను, పక్కన మీరు ఆకలిలో ఉన్నారు, మీకు పెడతాం అనేది హ్యూమన్ నేచర్, బై నేచర్. ఆ హ్యూమానిటీ లేకపోతే సొసైటీ ఉండదు అసలు, భోజనమే లేదు. మీరేం చేస్తారు ఇప్పుడు? ప్లాట్ఫామ్ సినిమాలో సర్వైవల్, ఐ డోంట్ హ్యావ్ ఫుడ్, వాట్ డూ ఐ డూ? అసలు ఫుడ్డే లేదు. ఆకలి అనేది వచ్చినప్పుడు అండి మీలో యానిమల్ బయటకు వస్తాడు, బికాజ్ వీ ఆల్ ఇవాల్వ్ ఫ్రమ్ యానిమల్స్. సో యానిమల్ ఇన్స్టింక్ట్ అది ఆకలి. అది దొరకనప్పుడు మీరు ఎంత చదువుకున్నారు, ఎంత ఇంటలెక్చువల్, ఎంత మేధావి, మీ మేధస్సు మనం క్రియేట్ చేసుకున్న అన్నీ కూడా ఏం పనిచేయవు. ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ డిస్కషన్ వేరే స్టార్ట్ అవుద్ది, నార్మల్ అవుతారు మళ్ళీ. సో ఆ ఆకలితో బ్రెయినే పనిచేయదు. ఆ సినిమాలో ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు సర్వైవల్ యూ ఓన్లీ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంత బయట మీరు పెద్ద సెయింట్, మీకు ఒక రెప్యుటేషను, పెద్ద మేధావి, మీకు ఒక రూమ్లో పడేశారు మిమ్మల్ని, ఓ రోజు బతికారు.
ఫుడ్ లేదు, 2 రోజులు సర్వే అయ్యారు. తర్వాత ఒక కట్ చేసిన మీట్, రా మీట్ లోపలికి దోశారు, తినేశారు. లైఫ్లో మీరు ఊహించలేదు అలాంటి రా మీట్ తింటామని. అసలు మీటే తినరు మీరు. మీ పరిస్థితి ఏంటి? అదే వాట్ ఈస్ ఇప్పుడు అతనికి మైండ్ లేదా, ఇన్సానిటీ ఉన్నదా, చదువుకోలేదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కావచ్చు, ఎగ్జాక్ట్లీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కావచ్చు, ఏదైనా. అన్ని రూల్స్ పక్కకు పెడతారండి. ఇప్పుడు మనిషి బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి కదా. అప్పుడు అది ఇందాక నేను అడిగిన క్వశ్చన్ పారాసైట్ గురించి అడిగాను. రాజమౌళి గారికి నిద్ర వచ్చింది, మీకు ఏమనిపించింది పారాసైట్? ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అండి. అంటే నాకు నచ్చిన పారాసైట్లో ఏంటంటే కథగా ఇదన్నా ద వే దే మేడ్ ఇట్ చాలా బాగా చేశారు. చిన్న పాయింట్ని చాలా లార్జ్ స్కేల్. అంటే డ్రామా కాదండి, డ్రామా ఉంటుంది కానీ ద వే ఫిల్మ్ మీడియంకి కరెక్ట్గా మీనింగ్ అది. మనకి ఆస్కర్ ఎలిజిబుల్ ఉన్న మూవీ అయినా లేదా ఏదైనా ఆబ్లిగేషన్ మీద వచ్చిన ఆస్కర్ అవార్డ్ అనేది పెద్ద ప్రాసెస్ అండి. డజంట్ హ్యాపెన్. అది ఇఫ్స్ అండ్ బట్స్, రైట్ టైం, రైట్ ప్లేస్, టైమింగ్ అన్నీ ఉంటాయి. ఆస్కర్ అవార్డు ఈ సినిమాకి వచ్చిందంటే 100% ఇది అనుకుంటే సో మెనీ పెద్ద ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ లైక్ నాట్ డైరెక్ట్లీ మనం చెప్పలేం. నాకంటే అట్లీస్ట్ ఐ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు టెల్ అండి. మంచి సినిమా అని మాత్రం చెప్తాను. బిగ్ స్క్రీన్కి వచ్చేసరికి మీరు ఒక డైరెక్టర్ అవ్వాలని అంటే కొంతమంది సెట్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి మీరు చెప్పారు. అందులో ప్రథమంగా మీరు ఫస్ట్ వెళ్ళి మీట్ అయింది ఆర్జీవి గారు. ఆయన సజెషన్తో మీరు డైరెక్ట్ చేశారు మూవీ. ఆర్జీవి గారితో పని చేద్దామని వెళ్ళాను. ఆర్జీవి గారితో పని చేద్దామని వెళ్ళారు. అదే ఆర్జీవి గారు ఆ రోజు మీకు ఇన్స్పిరేషన్. ఈరోజు అదే ఆర్జీవి గారు ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి బోల్డ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్తో మాత్రమే ముందుకెళ్తున్నట్టు. లాస్ట్ క్లైమాక్స్ మూవీ కావచ్చు, లేదంటే నేకెడ్ మూవీ కావచ్చు, వీటితో వస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది వర్మ గారు ఆ రోజుకి ఈ రోజుకి ఏంటి ఎంత మంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో వర్మ గారు మొదలు పెట్టాలి, ఒక వెబ్ సిరీస్ కానీ లేదంటే స్ట్రైట్ మూవీ కానీ తీయాలి అని అనుకుంటే పెద్ద మ్యాటర్ కదా ఆయనకి. కానీ ఈ ప్రాసెస్లో ఆయన ముందుకి రావడానికి కారణం ఏంటి? అంటే మీ ఒపీనియన్ ప్రకారం లేదంటే మీ పర్సెప్షన్ ప్రకారం? నాకు అర్థం కాదండి, ఆయన తీయటం కరెక్ట్ కాదండి, నాకు అర్థం కాదు. అంటే నేనేమంటున్నానంటే వర్మ గారికి ఉన్న ఏదైతే కెరీర్ ఉందో ఆ కెరీర్ నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఆయన కూడా షిఫ్ట్ అయ్యారు. ఆబ్వియస్గా షిఫ్ట్ అవుతారు. అయినప్పుడు ఆయన తీయాలనుకుంటే చాలా జానర్స్ తీయవచ్చు. ఆల్రెడీ తీసిన జానర్స్లోనే ఆయన కంపెనీ కావచ్చు, లేదంటే ఈ సినిమాలన్నీ కూడా ఒక సిరీస్ లాగా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది చూడాలని ఇంట్రెస్ట్ పీపుల్కి కూడా ఉంది. అలాంటివన్నీ వదిలేసి ఒక క్లైమాక్స్, ఒక నేకెడ్ లాంటి మూవీస్తో రావటానికి ఏంటి ఆయన మైండ్ సెట్ ఏంటి? ఏమండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పాను కదా, ఇందాక మీరు అడిగారు నా సినిమా జానపర్ 40% తీశారు. బిలీఫ్ అండి, ఇది వర్క్ అవుతుందని. ఇప్పుడు ఆయన కొన్న ఇంటలెక్చువల్ లెవెల్కి ఆయన ఇది నచ్చుద్దని ఆయన ఫీలింగ్, నచ్చట్లేదనేది నచ్చిందా నచ్చలేదని పబ్లిక్ వచ్చాక చెప్తారు. బట్ ఆయన తీసేటప్పుడు ఆయన థాట్లో ఇది బాగుంటుందనే ప్రయత్నం. కరెక్ట్, బాగుంటుందనే ప్రయత్నమే. బట్ ఈ జానర్తోనే రావాల్సిన అవసరం లేదు కదా అని నా ఉద్దేశం. జానర్ అనేది ఫిల్మ్ మేకర్కి ఫ్రీడమ్ కదండి. ఆయన అద్భుతమైన లవ్ స్టోరీ తీయచ్చు, యాక్షన్ ఫిల్మ్ చేయొచ్చు, తను మాఫియా బ్యాక్డ్రాప్ చేయొచ్చు, హారర్ ఫిల్మ్ చేయొచ్చు. ఈ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఆయన కూడా ఈ వాంట్స్ టు ట్రై సంథింగ్ అండి. ఇది ఎవరు తీంది చేస్తున్నాడు, అది అవుతుందో లేదని అది ఎప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అది వర్మ గారి గురించి చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో ఆయన్ని అర్థం చేసుకునే విధానం గురించి అడిగితే ఆయన అలాంటి వాళ్ళు, లేదంటే ఆయన మెంటాలిటీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్, వీళ్ళు చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. యాజ్ ఏ పర్సన్గా ఆర్జీవి గారి గురించి మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు ఆయన్ని? ఏంటి వన్ థింగ్ అండి, ఇది డెఫినెట్లీ a very intelligent person and very high IQ level person and somebody who has his own philosophy and vision of his life and general world మీద అతనికి ఒక నిర్దిష్టమైన థాట్స్ ఉన్నాయి. అండ్ వెల్ రెడ్ మ్యాన్ అని చూస్తే ఇవన్నీ పాజిటివ్స్ అండి. బట్ ఆఫ్ లేట్ ఏంటంటే ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి, శివ చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఆ రోజుల్లో ఆ టైంలో ఎంటైర్ సౌత్ ఇండియా కాదు, ఎంటైర్ ఇండియాలోనే లేరు. ఇట్ వాజ్ అ గేమ్ చేంజింగ్ సినిమా. సో ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ బాంబేలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా ఒక మణిరత్నం చూసి ఎలా ఇన్స్పైర్ అయ్యారో ఒక రామ్ గోపాల్ వర్మ చూసి కూడా అంతే ఇన్స్పైర్ అయ్యారు. నేను కూడా అలాంటి ఐ వాజ్ వెరీ స్ట్రక్ బై హిజ్ వర్క్. ఇప్పుడు ఏంటంటే ఆ ఫీలింగ్ ఉండిందండి. పాతవంశీ గారు ఎన్నో సినిమాలు, అన్వేషణ కానీ, సితార కానీ, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి ఎక్స్ట్రాడినరీ కే విశ్వనాథ్ గారి సినిమా అదే ఒక కైండ్ ఆఫ్ ఫీల్లో ఈయన ఒక ఇది బాపు గారు లాగా ఈయన. సో డెఫినెట్గా ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. తర్వాత ఇప్పుడు ఆఫ్ లేట్ ఆయన చేసేది ఏంటంటే సమ్వేర్ ఈ లాస్ట్ ట్రాక్ అని నాకు అనిపించింది. ఐ స్టాప్ సీయింగ్ హిస్ మూవీస్. లాస్ట్ 7-8 years నుంచి ఆయన సినిమాలు చూడటం మానేసాను కంప్లీట్గా. ఎందుకంటే 1-2 చూశాను, టోటల్గా ఈ లాస్ట్ ద గేర్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ వాంట్ టు సీ. ఈ లాస్ట్ ఇట్ అనేది మనం మాట్లాడాము. నాకు
నచ్చే సినిమా నచ్చిన సినిమా ఉంటుంది. సమ్వేర్ ఒక వ్యక్తి కోసం సినిమా ఉంటుంది, ఒక కంటెంట్ కోసం సినిమా చూసి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ సినిమా అనేది కంటెంట్ ఇంపార్టెంట్ అయినా వ్యక్తి కోసం వెళ్ళి చూసే ఇమేజ్ ఆయన క్రియేట్ చేసుకున్నాడు. సో వెళ్ళి చూసినప్పుడు టోటల్గా సమ్వేర్ ఇస్ నాట్ ద వే అని అనిపించింది నాకు చాలా సినిమాలు. సో ఇంక స్లోలీ ఐ స్టార్టెడ్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ హిస్ మూవీస్. సో ఇప్పుడు ఏంటంటే ఆయన పెద్ద ఆయన గురించి కామెంట్ చేసేంత సిచ్యువేషన్ నాకు లేదు. బట్ ఐ ఫీల్ లైక్ సమ్వేర్ ఈజ్ ట్రయింగ్ టు బీ ఇన్ ద న్యూస్ ఆల్వేస్ బై టాకింగ్ సంథింగ్ కంటిన్యూస్లీ, టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, కమెంటింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. ముఖ్యంగా ట్విట్టర్ అన్న ప్లాట్ఫాము ఆయన ఐఎమ్ దేర్ అని చెప్పుకోవడానికి వాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ అ లెజెండరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్. ఎవ్రీబడి నోస్ హిమ్. సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ థింక్ హీస్ ఫీలింగ్ దట్ పీపుల్ మైట్ ఫర్గెట్ మీ. చాలామంది హాలీవుడ్లో కూడా డేవిడ్ లిన్ లాంటి డైరెక్టర్స్ 5-6 సినిమాలు తీశారు అంతే. 5 సినిమాలు 10 సినిమాలు తీశారు. దే కెన్ నెవర్ బీ ఫర్గట్. అదే స్టేటస్ మన ఆర్జీ ఉంది. బట్ ఏంటంటే ఆయన ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నాం, ఆయన వేరేలా అనుకోవచ్చు కదా. ఆయన మేబీ నాకు ఒక అటెన్షన్ ఉండలేదని ఆయన ఫీల్ అవుతారు. బికాస్ దట్స్ ద రీజన్. కమెంట్ చేయటం తప్పు కదండి. పర్టికులర్ ఇన్సిడెంట్, పొలిటికల్ ఇన్సిడెంట్ జరిగింది, ఒక మన దిశ కేసు జరిగింది. ఇవన్నీ ఒక సిటిజన్గా స్పందించవలసిన విషయాలే. కరెక్టే, కానీ అంటే కొన్ని సిల్లీ థింగ్స్ అంటే సరదాగా చేసి ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు అందరూ అది ప్రెస్కి వచ్చి మందు తాగితే నేను చూడాలని ఉంది, అదంతా చూసి జనాలు కుళ్ళుకోవాలి అంటే హీ వాంట్స్ టు టాక్ సంథింగ్ విచ్ కన్వెన్షనల్ పీపుల్ విల్ నాట్ టాక్ అండి. ఇప్పుడు మీడియా కూడా ఎవ్రీ అదర్ ఛానల్, ఎవ్రీ అదర్ యూట్యూబ్ ఛానల్ వాంట్స్ టు ఇంటర్వ్యూ హిమ్ బికాస్ హీఈస్ నాట్ గోయింగ్ టు ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఆయన నెక్స్ట్ ఏం మాట్లాడతాడో తెలియదు కాబట్టి అదే ఇంట్రెస్ట్. బికాస్ ఈజ్ అ ఫిల్మ్ మేకర్, స్పాంటేనియస్గా ఏదో ఈజ్ అన్ ఎంటర్టైనర్, ఈజ్ అ ఫిల్మ్ మేకర్. హీ నోస్ హౌ టు డ్రా అటెన్షన్ డ్రా చేయటమే కదా సినిమా. మిమ్మల్ని సినిమాకి తీసుకొచ్చాక మిమ్మల్ని వేరే ఏం ఆలోచించకుండా సినిమా చూసేలా చేయటమే టాలెంట్. కరెక్టే సార్. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆయన అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలన్నా, లేదంటే ఐడెంటిటీ ఆ టైంకి బజ్ క్రియేట్ చేయాలన్నా, ఒక కంపెనీ లాంటి సినిమానో, ఒక సర్కార్ లాంటి మూవీనో మళ్ళీ ఇంకోటి వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా వర్మ అంటే మళ్ళీ అగైన్ టాప్ ఆఫ్ ద లిస్ట్ ఉంటాడు కదా. ఆర్జీవి గారు లాంటి ఒక కాన్స్టెంట్ ఏదో చేయాలన్న ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చేసింది చేయటం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేను అది అనట్లేదు, నేను బెంచ్ మార్క్ చెప్తున్నా. అలాంటి క్రియేటివ్ వర్క్ని ఇంకొకసారి రెప్లికా చేయమని నేను అనట్లేదు. చేయలేదనే ఇది లేదు కదా. మేబీ ఇప్పుడు వి డోంట్ నో, మేబీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీసే అవకాశం ఉంది, తీయగల కెపాసిటీ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ఆయన సెలెక్ట్ చేసిన కంటెంట్లు హిజ్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ డామినేటింగ్ ద సో కాల్డ్. ఇలా చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఆయన బిలీవ్ చేయట్లేదు. ఆయన బిలీవ్ చేసిన రోజు చేస్తాడు డెఫినెట్గా. అండ్ ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇన్ ఎనీ విచ్ వే. అన్ని ఆల్మోస్ట్ మూవీస్ గురించి కూడా చాలా చెప్పారు. అన్నీ అయిపోయినాయి మీ జానరస్లో, అంటే మీ డైమెన్షన్స్లో అన్నింటిలో. కానీ ఒక డైమెన్షన్ ఏంటంటే ఉగాండాకి, కూచిపూడి వెంకట్ గారికి, పైనాపిల్ తోటలకి ఏంటి ఆ లింక్ ఏంటి? సో ఇట్ వాజ్ అ రియల్లీ ఎక్సైటింగ్ థింగ్. అప్పుడు అదేం లేదు, జస్ట్ లైక్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, మన సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి అగ్రికల్చర్ చేద్దాం, ఆఫ్రికాలో మంచి ఆపర్చునిటీ ఉందని వీ గాట్ టు నో. సో తర్వాత లైక్ మైండెడ్ పీపుల్, మధు గారు, ఠాగూర్ మధు గారు, బుజ్జి, వీళ్ళంతా కలిసి వీ ఫార్మ్డ్ అ గ్రూప్. ఆ గ్రూప్తో ఇన్వెస్ట్ చేసి వీ వెంట్ దేర్ అండ్ వీ డిడ్ దిస్. బట్ దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అండి. ఒక ఫారెస్ట్, అసలు అంటే ఎలక్ట్రిసిటీ ఉండదు, వాటర్ ఉండదు, బట్ 3G ఫోన్ ఉంటుంది, 3G ఇంటర్నెట్ ఉంటుంది. దట్ వాస్ ద రీజన్ ఐ ఏబుల్ టు సర్వైవ్. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఒక 1,100 acres ల్యాండ్, అది ఫారెస్ట్ అంతా క్లియర్ చేసి ఒక పెద్ద డ్యామ్ బిల్డ్ చేసాం. వి బిల్డ్ రోడ్స్, వి బిల్డ్ ద బౌండరీ, ఎవ్రీథింగ్. ఒక స్మాల్ ఫామ్ హౌస్ కట్టాం. ఇవన్నీ చేసి వి బాట్ ద ఎంటైర్ ల్యాండ్ అంటూ కల్టివేషన్. సో పైనాపిల్ ఫామ్ చేసాం, తర్వాత వెజిటేబుల్స్ గ్రో చేసాం. ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. నేను నా లైఫ్లో ఒక మర్చిపోలేని, ఎప్పటికీ ఉండిపోయే ఒక ఇది నా లైఫ్లో. సో ఆ టోటల్ ప్రాసెస్ అండి చాలా ఫాస్ట్గా. అంత ఒక 20-30 విలేజెస్కి సరిపడగా ఒక ఇండియన్ నేను. అది బాగా బ్యాక్వర్డ్ కంట్రీ అండి. మనకంటే ఒక 20 years బిహైండ్ ఎవల్యూషన్లో కానీ, డెవలప్మెంట్లో కానీ అన్నీ. బట్ మోడర్న్ టెక్నాలజీస్లో సెల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి, దానివల్ల ఈజీ. సో అదొక కిక్ అండి. ఏంటంటే మన ఓన్ పవరు, సోలార్ పవరు, మన ఓన్ వాటరు. దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్ ఉన్నా కానీ ఇక్కడికి కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేదు. సో యు ఆర్ ద కింగ్ ఆఫ్ యువర్ ఓన్ ప్లేస్.
సో అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అది బ్యారన్ ల్యాండ్ అండి లేదంటే కల్టివేషన్లో ప్రాసెస్లో ఉన్న ల్యాండ్? అంటే ఎప్పటి నుంచో కల్టివేషన్ లేదండి. బ్యారన్ ఫారెస్ట్ అంటే మనలాగా థిక్గా ఇప్పుడు నల్లమల్లి ఫారెస్ట్ లాగా చెట్లు అవి ఉండవు. ఓకే. మీకు ఆ సినిమా ఏంటంటే ఖుషి సినిమాలో గడ్డి ఉంటుంది చూసారా, ఆ టైప్ ఉంటుందండి. ఆ గడ్డే చాలా హైట్ ఉంటుంది, దాన్నే వాళ్ళు ఫారెస్ట్ అంటారు. ఫారెస్ట్ ఈజ్ నాట్ లైక్ అవర్ థిక్ ఫారెస్ట్. సో పిచ్చి పిచ్చి మొక్కల్లాగా ఉంటాయి, అన్నీ క్లియర్ చేసుకుని మేక్ ఇట్ లైక్ ఫార్మ్. వర్జిన్ ల్యాండ్స్ అండి, అది ఏం చేసినా కానీ చాలా విపరీతంగా అగ్రెసివ్గా వస్తాయి సాయిల్లో, చాలా ఫర్టైల్గా ఉంటాయి. బట్ అగైన్ యూ కెనాట్ ఎస్కేప్ పెస్టిసైడ్స్. ఇప్పుడు ల్యాండ్లో ఫర్టిలిటీ ఉంటుంది, బట్ అట్మాస్ఫియర్లో పురుగులు ఉన్నాయి, దాన్ని ఏం చేయలేం. సో ఆర్గానిక్ అనేది పెద్ద అబద్ధం అనేది ఆఫ్రికాకి వెళ్ళాక అర్థమైంది. ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ అంటారు కదా, దట్ ఇస్ బిగ్గెస్ట్ స్కామ్ అండి ఇండియాలో కూడా. ఆర్గానిక్ అని పెట్టాడు ఆ పేరు, వాడు ఒక పెద్ద అబద్ధం అండి, క్లియర్. ఎక్కడన్నా ప్రూవ్ చేస్తాను. ఎందుకని ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అంత లైట్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ కాదండి. ఇప్పుడు ఎకరం పొలంలో టమాటాలు వేశారు, 15 టన్నులు వచ్చింది అనుకోండి, ఫార్మర్కి సినిమాలుగా కమర్షియాలిటీ. అవును. ఇక్కడ ఎవరెవరిని సేవ చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు 10 టన్స్ వస్తే దాని తగ్గట్టుగా ప్లానింగ్ ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టాడు, ఇంత ల్యాండ్ లీజు తీసుకున్నాడు, ఇంత మార్కెట్ రేట్కి అమ్మితే ఒక 2 లక్షలు 3 లక్షలు మిగిలింది అనేది ఒక బిజినెస్. అది మిగిలినప్పుడు అది మళ్ళీ నెక్స్ట్ టైం వాడు ఉండడుగా, వాడు చేయడు కదా. ఇప్పుడు అలాగే ఆర్గానిక్ ఈ 10 టన్నులు వచ్చేది ఆర్గానిక్ వేస్తే 5 టన్స్ వస్తుంది. మీకు స్పీచ్లు ఇవ్వడానికి మాటలు ఇవ్వడానికి ప్రతి ఒక్కడు వస్తాడండి, డబ్బులు పోతే మనిషి కనపడ్డం మళ్ళీ కామన్ కదా, అది ఎందుకు ఆర్టిఫిషియల్గా ఉండాలి. ఈ కాంబినేషన్ ఏంటి రాజుగారి తోటలో ఏం దొరుకుద్ది? అనిల్ శంకర్ గారి బేరు, రాజుగారి తోటలో వెంకట్ గారి రెసిపీ కాంబోలో ఏమైనా దొరుకుతుంది? మీ కాంబినేషన్ ఏంటి? రాజుగారి తోట పెట్టాలనేది నా డ్రీమ్ అండి. దానికి అనిల్ గారు సపోర్ట్ చేశారు. సో ఆయనకు కూడా హైవేలో ఒక మంచి హై స్కేల్ రెస్టారెంట్ పెట్టాలని ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. బిఫోర్ నేను ఆయన కలవక ముందు నుంచి ఆయనకు తోట ఉంది. అది స్టార్ట్ చేసి ఆయన సంబడి ఒక ఫ్రెండ్తో కలిపి స్టార్ట్ చేసి సంహౌ అది టేక్ ఆఫ్ అవ్వాలి. ఎప్పుడు వే బ్యాక్ ఇన్ 2004. సో తర్వాత నేను మళ్ళీ 2015-16లో కలిసినప్పుడు నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాను. అప్పుడు నా ఐడియా చెప్పాను ఇలా చేద్దామని. ఆయన కూడా పర్టికులర్ థాట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు నచ్చింది థాట్, ఈ రాజుగారి తోటని ఇలా పెడదామని. అంటే ఆయన బాగా నచ్చిన తర్వాత ఇమీడియట్గా అప్పటికప్పుడే ఆయన డెసిషన్ తీసుకుని బడ్జెట్ ఎంత అవుతుంది, ఎలా చేద్దాం. సో ఆయన పార్ట్నర్ అండి విత్ దట్. సో ఆ ఫుడ్ రెసిపీలు అన్నీ ఫిక్స్ చేసి దాని డిజైన్ అంతా సెట్ చేసి, సో ద హోల్ ఐడియా అండ్ కాన్సెప్ట్ డిజైన్ ప్లాన్ ఐ డిడ్ ఇట్. అలాగే మీ బ్రాండింగ్ చూస్తే అంటే ఇప్పుడు ఏదైనా కూచిపూడి పలావ్ కావచ్చు, ఆ లోగో చూస్తే కొంచెం KFC ఆ లోగోకి ఇన్స్పైర్ అయ్యి అట్లా చేశారా? మీకు ఏమైనా అట్లాంటి ఇన్స్పిరేషన్ కంటే ఐ వాంట్ టు పుట్ మై పిక్చర్ దేర్ అండి. ఎందుకంటే మనకి ఈ కంట్రీలో క్రియేటివిటీ చేసిన ప్రొడక్షన్ లేదు. మీరు ఒకటి క్లిక్ చేస్తే పక్కన కూడా అదే చేసి పెడతాడు. సో అది నాకు గతంలో జరిగినాయి చాలా. సో ఈసారి ఏంటంటే నా ఫేస్ అయితే నా దగ్గర నుంచి ఎవరు స్టీల్ చేయలేరు కదా, దట్ వాస్ ద రీజన్. సో ఇట్ హ్యాపెన్ టు బి KFC అన్నీ కూడా చేశారు. బట్ నేను పెట్టుకున్న రీజన్ మాత్రం ఇదండి. ఎందుకంటే ఐ కెనాట్ ఫైట్ ఎవ్రీబడి, ఐ కెనాట్ ఫైట్ 100 పీపుల్ కాపీయింగ్ మీ. వైరస్ లాంటిది అది, 1000 మంది కాపీ కొడితే ఏం చేస్తామండి, ఏం చేయలేం కదా. అలాగే సో ఎంతో కొంత నా లెవెల్లో నా సిచ్యువేషన్లో ఇలా చేస్తే కొంత ప్రొటెక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో పెట్టండి. సో హెన్స్ ఫోర్త్ ఎనీ ప్రోడక్ట్ ఐ డూ. అయితే ఎవరండి మీకు బ్రాండింగ్ కానీ పబ్లిసిటీ రిలేటెడ్ ఎవరైనా స్పెషలిస్ట్? నథింగ్ స్పెషల్ అండి. ఐ క్రియేట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై. ఐ హైర్ కపుల్ ఆఫ్ డిజైనర్స్ బట్ హూ వర్క్ బేస్డ్ ఆన్ మై థాట్స్. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కలర్ కానీ ఎవ్రీథింగ్ అండి, వాట్ ఎవర్ ఐ డిడ్ టిల్. దనియేలే గారు డిజైనర్ అండి. సో ఐఎమ్ హీ డస్ మై వర్క్ టు మై. ఓకే. మీ విజన్ ఆయన నేనే కూర్చుంటానండి. దెర్ ఈస్ నాట్ ఈవెన్ వన్ వర్డ్, వన్ లెటర్, వన్ ఫాంట్, వన్ కలర్, వన్ షేప్ విచ్ డజంట్ హ్యాపెన్ వితౌట్ మీ. చాలా పొసెసివ్ అయితే మీరు. ఎస్, ఐ హ్యావ్ విజన్ అండి. నాకు ఇలా ఉండాలని ఒక క్లారిటీ ఉంది. అది కరెక్టా కాదని తర్వాత విషయం. ఒక జడ్జ్మెంట్ అయితే తీసుకోగలను, ఒక డెసిషన్ అయితే తీసుకోగలను. ఏంటి ఇలాగా అనేది ఎప్పుడు ఉండదండి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది తప్పు సక్సెస్ అవడానికి ఎంత అవకాశం ఉందో తప్పు అవడానికి అంతే ఛాన్స్ ఉంది. కానీ తీసుకోవాలి కదా, తీసుకోకుండా వేగ్గా పెట్టుకొని ఏంటండి వేరే ఆ వేగ్నెస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. యూ కెనాట్ డూ. అది ఎక్కడ వరకు అంటే గోడ వరకు వెళ్ళి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అక్కడ ఆగిపోతాడు. అవును, కరెక్ట్. ఆగిపోయి కళ్ళు తిరిగి పడతాడు ఏదో డైరెక్షన్లో. ఎటు దూకాలనేది డిసైడ్ చేస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే అకౌంటబిలిటీ మీదే, ఎవరికి సంబంధం లేదు, ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉండదు. సార్ 100% మై సక్సెస్ ఆర్ మైన్.
మై ఫెయిలియర్స్ ఆర్ మైన్. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఎవరిని నేను బ్లేమ్ చేయను. నన్ను పర్టికులర్గా ఆ పర్టికులర్ పర్సన్ హామ్ చేస్తే అతనికే చెప్తా. మళ్ళీ వెనక్కి వెళ్ళి అతని వల్ల నాకు ఇలాగైంది హిపోక్రసీ లేదు మీకు, అవసరం లేదు కదండి. నేను అవకాశం ఇవ్వను, బట్ అవకాశం ఇవ్వకుండా ఎవరన్నా నా మీద పౌన్స్ నాకు డ్యామేజ్ చేశారు అనుకోండి, వాడికే చెప్తాను సమాధానం. ఇంకోటికి ఎందుకు చెప్పాలి, వెనక్కి ఎందుకు వెళ్ళి ఆడవాలి? చాలా విషయాలు ఇంకా మాట్లాడాల్సినవి ఉన్నాయి. కాకపోతే ఈ రోజు వరకు నేను లాస్ట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, లేదంటే కొత్త డైరెక్టర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చేస్తున్నారు. నెక్స్ట్ మీ సినిమా పరంగా, క్రియేటివ్ ఫీల్డ్ పరంగా మూవీయా, ఓటీటీయా, డైరెక్షనా, ప్రొడక్షనా ఏంటి? డెఫినెట్లీ ఐ విల్ మేక్ మూవీస్ అండ్ ఓటీటీ అండి, బట్ డెఫినెట్లీ నాట్ నౌ, బికాస్ టుడే మై నెంబర్ 1 ప్రయారిటీ ఇస్ మై కంపెనీ. సో నెక్స్ట్ 2-3 years ఐ డోంట్ సీ మై సెల్ఫ్ ఎనీవేర్, బికాస్ నాకు ఒక ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఇప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ చేసిన తర్వాత దిస్ ఈస్ గివింగ్ ఇమ్మెన్స్ కిక్ అండి. ఎందుకంటే ఒక సినిమాకి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో నాకు ఒక సినిమా చూసి అప్రిషియేట్ చేస్తే. ఈరోజు నా ఫుడ్ ఎవరు పడితే వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇంట్లో తక్కువ కాస్ట్తో వాళ్ళ కన్వీనియన్స్తో చేసుకుంటాం అనేది ఇమ్మెన్స్ ప్లెజర్ ఉంటుంది. అవును, ఒక అద్భుతమైన హిట్ సినిమా తీసినట్టే. సో ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్ అండ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ఆల్ ద హోమ్స్. మేబీ దట్ విల్ టేక్ 2 years or 3 years. బట్ 3 years తర్వాత మాత్రం అండి క్లియర్ కట్గా ఐ విల్ బీ ఇన్ మూవీస్, మేకింగ్ మూవీస్ టిల్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. ప్రయారిటీ లిస్ట్లో ప్రస్తుతానికి అయితే ప్రయారిటీ లిస్ట్ 200% అండి. సినిమా అనేది కాస్ట్లీ హాబీ అండి, దానికి కొన్ని కోట్లు సంపాదించాలి మీరు. ఇది నాలాంటోడైతే, మామూలుగా అయితే లేకపోతే చేతులు కట్టుకుని వెళ్ళి సార్ నా అవకాశం ఉంది, ఆ మెంటాలిటీ లేదండి. మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అనిల్ సుంకర్ గారిని వెళ్ళి అడిగితే ఎవరా ఇస్తారు కదా? కాదండి, అదే అనిల్ సుంకర్ గారు ఎందుకు ఇస్తారు సార్? ఆయన మంచి కథ రాసి బిజినెస్ మ్యాన్, ఆయనకి సూట్ అయ్యి ఆయన బిజినెస్ ప్లాన్లోకి సూట్ అయితే అవకాశం ఇస్తారు, అంతేగాని వెంకట్కి అవకాశం ఇవ్వరుగా. అలా అని కదా, నేను స్టోరీ పరంగా నచ్చి మీరు ఒక మంచి కథ చెప్తే ఈరోజు సినిమా తీయాలని రారంటారా ముందుకే? సార్ అండ్ నేను మన క్వశ్చన్ అడుగుతున్నాను, మంచి కథలు లేక జనాలకు సినిమాలు రావట్లేదు. కరెక్ట్, ఫస్ట్ మీరు స్టార్టింగే చెప్పారు. ఏమండి 1000 people ఉంటారండి హైదరాబాద్ సిటీలో, యంగ్స్టర్స్, అద్భుతమైన కథలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఏమో ఇండస్ట్రీ వాళ్ళేమో కథలే దొరకట్లేదు, రైటర్స్ కావాలి. ఎవరికి అవకాశం ఇస్తారండి? 2 రకాల ప్రాబ్లమ్స్. కథ వింటానికి కూర్చున్నాడు అనుకోండి, మీ ముఖం మీద తెలుస్తుందా మీరు మంచి కథ చెప్తారు? ఏదో మీరు నీట్గా డ్రెస్ అయ్యి ఉంటారు, వచ్చి చెప్తారు. మీరు మా బుర్ర తినేస్తే 2 గంటలు ఆడిది మైండ్ పని చేసి సెకండ్ హాఫ్ కూడా పని చేస్తుంది బుర్ర. నెక్స్ట్ సో ఆ భయం ఉంది కదా, అందుగురించే రెఫరెన్స్. ఓకే వెంకట్ చెప్పాడు, లేకపోతే మళ్ళీ శ్రీనివాస్ చెప్పాడు అంటే ఎవరైతే వినబోయే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ, కథ కోసం ఎదురు చూసే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ, ఓకే మన మహేష్ ఫ్రెండ్ అంట, మహేష్ నువ్వు విన్నావా కదా, ఆయన చాలా బాగుంది అంటే మహేష్ మీద ఉన్న అతని నమ్మకంతో అతనికి అవకాశం ఇస్తారు. లేకపోతే డైరెక్ట్గా ఇచ్చారనుకోండి, వాడు కథ చెప్తాడో భయపెడతాడో బురదనేస్తాడో బ్రెయిన్ లేకుండా చేస్తాడు, ఉన్న కథ కూడా పోవచ్చు. సో కొంతమంది కథలు వింటాం అంత ఈజీ కదండి. అద్భుతమైన కథ చెప్పడానికి వినటానికి అంత అవకాశం ఉందో, మైండ్ బ్లాక్ అయిపోయి బుర్ర పని చేయకుండా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎలా తెలుస్తుంది మనిషిని? నీట్గా డ్రెస్ అయితే ఫేస్ బాగుందంటే కథ బాగుంటుందా? తెలియదు కదా. సో ఆ ఛాన్స్ తీసుకోలేక బఫర్ని పెడతారు మధ్యలో ఒక ఫ్రెండ్. సో అలాగా కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, పరిచయాలు ఇండస్ట్రీలో. ఎందుకంటే అద్భుతం ఉంది, మీరు అద్భుతాన్ని నమ్మడానికి మీరు కలవాలి. కలిసిన తర్వాత మీరు కథ నేను వినాలి, నాకు నచ్చాలి. నచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఆ ప్రాక్సిమిటీలో సినిమా తీయడానికి ప్రయత్నం ఉన్న కథ కోసం నన్ను అడగాలి. అప్పుడు ఓకే ఇలా ఫ్రెండ్ ఉన్నాడు బాగుంది కథ మీరు చెప్పడానికి అవకాశం ఉంది. అప్పుడు అతనికి వెళ్ళి చెప్పడం, అతనికి నచ్చితే ఓవర్ నైట్ అతను అవకాశం ఉంది. సో ఏంటంటే యూ హ్యావ్ టు బీ లక్కీ విత్ యువర్ కనెక్షన్స్ అండి. పరిచయాలు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ లెవెల్కి టాలెంట్ చాలా ఇంపార్టెంట్. టాలెంట్తో పాటు ఈక్వల్గా పరిచయాలు ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఉందని నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఫాలో చేస్తున్నాను, మీరు ఏదో నన్ను ఫాలో అయ్యారో అక్కడ ఫేస్బుక్లో మీకు తెలిసి ఉంటుంది. ఆయనకి తెలియకపోవచ్చు, ఆయనకి తెలియకపోవచ్చు. సో రీచ్ అవ్వాలి కదా. థ్యాంక్ యూ వెంకట్ గారు, చాలా డీటెయిల్గా అన్ని మీ వ్యూస్ షేర్ చేసుకున్నారు, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. మళ్ళీ మంచి ఇంటర్వ్యూ లేదంటే ఒక డిస్కషన్తో మళ్ళీ కూర్చుందాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.